లేకపోతే క్రైస్తవ్యం ప్రారంభంలో ఆనాడు సంఘాలు దేవుని కొరకు ప్రయాసపడ్డాయో, ఆనాడున్న క్రైస్తవులు దేవుని కొరకు లేకపోతే సంఘం విషయంలో ఎలా బాధ్యత కలిగి ఉన్నారో, ఈనాడు క్రైస్తవ్యంలో జరుగుతున్న విషయాలేంటో కొద్ది నిమిషాలు, ప్రారంభ సంఘాల గురించి కొద్ది నిమిషాలు ఉదయకాల సమయంలో ఓ సంఘం గురించి ఆలోచన చేద్దాం. రాత్రి కూడా నేనే చెప్తాను కాబట్టి రాత్రి కాల సమయంలో మరో సంఘం గురించి ఆలోచన చేద్దాం. ఈ సంఘము అనే మాట, లేకపోతే అసలు సంఘము అన్నది ఎక్కడ ప్రారంభించబడింది, ఎవరు ప్రారంభించారు, సంఘం ఎక్కడ ప్రారంభించబడింది, సంఘం ఎక్కడ ప్రారంభించబడింది, ఏ ఊర్లో ప్రారంభించబడింది, అసలు మొట్టమొదటిగా యెరూషలేములో ప్రారంభించబడింది. ఎవరు ప్రారంభించారు, లేకపోతే ఎంతమందితో ప్రారంభించబడిందంటే 3000 మందితో సంఘం ప్రారంభించబడింది. ఏ రోజు ప్రారంభించబడింది? పెంతెకొస్తు పండుగ దినం. ప్రాముఖ్యంగా ఆ రోజు ఏ రోజు అంటే ఆదివారం అంట. ఆ రోజు సంఘం ప్రారంభించబడిన రోజు ఏ రోజు అంటే ఆదివారం. యెరూషలేములో ప్రారంభించబడిన మొట్టమొదటి సంఘం. బైబిల్లోనే దేవుడు మనకి చాలా జాగ్రత్తగా దేవుడే భద్రపరిచి అసలు ఈ సంఘం అనే పునాది ఎక్కడ ప్రారంభించబడింది, సంఘం ప్రారంభించబడిన దినాల్లో అక్కడున్న సంఘం దేవుని కొరకు ఎలా కష్టపడ్డారు, ఎలా శ్రమ పడ్డారు. మనందరికీ మాదిరి ఎవరంటే యెరూషలేములో ప్రారంభించబడిన మొట్టమొదటి సంఘం. ఈనాడు భూమి మీద సంఘాలని పిలువబడుతున్న ఏ సంఘం అయినా సరే వారు ఎవరిని మాదిరి తీసుకోవాలంటే బైబిల్లో దేవుడు ఒక మాదిరి ఇచ్చాడని, మనకి దేవుడు ఒక పద్ధతిని మనకి ఇచ్చాడు. భూమి మీద ఎవరు సంఘం స్థాపించాలనుకున్నా, లేదా భూమి మీద ఎవరు సంఘం ప్రారంభించాలనుకున్నా వారు ఏ నమూనాని పాటించాలంటే దేవుడు ఒక నమూనాని బైబిల్లో దేవుడు ఏర్పాటు చేశాడు. సంఘం చేయాల్సిన పనులు దేవుడు కొన్ని ఏర్పాటు చేశాడు. ఆ సంఘం దేవుడు ఏర్పాటు చేసిన పద్ధతిలోనే సంఘం కొనసాగాలని మనం లోకంలో ఉన్న వారిని, మనుషులు ఎవరిని మాదిరి తీసుకోకూడదు. యెరూషలేములో ఉన్న మొట్టమొదటి సంఘమైన ఆ యెరూషలేములో ఉన్న క్రీస్తు సంఘము. మరి యెరూషలేములో ఉందంటే మళ్ళీ దాన్ని కూడా ఏమని పెడుతున్నారంటే యెరూషలేము దేవాలయం పెడేస్తున్నారట. యెరూషలేము అన్నది ఒక ఊరు పేరు, యెరూషలేము అన్నది సంఘం పేరు కాదు. మనం కూడా ఆలోచన చేసేది ఏంటంటే యెరూషలేములో ఉన్న మొట్టమొదటి క్రీస్తు సంఘం. సంఘం బైబిల్లో సంఘానికి ఉన్న పేరు ఒకటే ఒక పేరు ఉందండి. బైబిల్ అంతా తిరగేయండి, సంఘానికి కనబడే ఒకే ఒక పేరు ఏంటంటే క్రీస్తు సంఘం. మరి వేరే పేర్లు ఎందుకు కనబడవంటే ఏమో, రేపు చనిపోయాక దేవుణ్ణి అడిగి వేరే పేర్లు ఎందుకు లేవో. భూమి మీద ఉండక మాత్రం దేవుడిచ్చిన ఈ పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడేది ఒకటే ఒక పేరు ఏంటంటే క్రీస్తు సంఘం. మొట్టమొదటి సంఘమైన క్రీస్తు సంఘం వారు ఎలా జీవించారు, దేవుని కోసం ఎలా బ్రతికారు. ఈ సంఘాన్ని మనం ఎందుకు మాదిరి తీసుకోవాలి? ఇంకా చాలా సంఘాలు లోకంలో కనబడుతున్నాయి కదా, ఈ సంఘాన్ని ఎందుకు మాదిరి తీసుకోవాలంటే దేవుడు స్థాపించిన సంఘం ఇది. ఇది ఎవరో మనుషుల ఊహల్లోంచి, మనుషుల ఆలోచనలోంచి, మనుషుల కళల్లో నుంచి, మనుషులు భ్రమల్లోంచి రాలేదు. ఈ సంఘం పూర్తిగా ఎవరి ఆలోచన నుంచి వచ్చిందంటే దేవుని యొక్క ఆలోచనలోనే. రాను రాను ఈ సంఘం అన్న మాట కనుమరుగైపోద్ది క్రైస్తవ్యంలో. రానున్న దినాల్లో సంఘం అన్న మాట క్రైస్తవ్యంలో కనుమరుగైపోద్దాడు. ఇప్పటికే సంఘం అన్న మాట ఎక్కడ కనబడతలేదాడు. మీరు ఎక్కడ చూసినా ఏం కనబడుతుందంటే స్వస్థత శాలలు. సంఘం ఎగిరిపోయిందండి. సంఘం అన్న మాట ఎప్పుడో ఎగిరిపోయిందాడు. స్వస్థత శాల లేకపోతే క్రైస్ట్ వర్షిప్ సెంటర్ అంటున్నారండి. ఇదేమో పాల్ సెంటరా లేకపోతే బటానీ సెంటర్, ఇది సెంటర్ అంటున్నారండి. తర్వాత ఇంకా కొంతమంది చోట్ల ఏమంటున్నారంటే మిషన్ అంటున్నారండి. ఇదేం కుట్ల మిషన్ ఏంటిది? ఎవరిష్టం వాళ్ళది. మనిషి ఎంతకు తెగించాడంటే బైబిల్లో కనబడుతున్న ఈ అమూల్యమైన మాటని తీసి పక్కన పడేసాడు. ఇప్పుడు ఏం తయారైనాయి? కొంతమంది శాలలు అంటున్నారు, కొంతమంది ఏమో సెంటర్లు అంటున్నారు, కొంతమంది మిషన్లు అంటున్నారు. ఇంకేమంటున్నారు మీకు తెలిసిన ఏమని చెప్పండి. పేర్లు కనబడుతున్నాయండి. సంఘం అన్న మాట ఎక్కడ కనబడతలేదండి. పూర్వం ఉండేది సంఘం అని, ఇప్పుడు సంఘం అన్న మాట పూర్తిగా క్రైస్తవ్యంలో డిలీట్ చేసినట్టున్నారు. క్రైస్తవ్యం ఆ మాటే మర్చిపోయినట్టుంది. క్రైస్తవ్యం ఆ ఆలోచనలోనే లేదు. క్రైస్తవ్యం తప్పుదారి బట్టి ఎవరికి నచ్చిన పేర్లు, ఎవరికి నచ్చిన సిద్ధాంతాలు, ఎవరికి నచ్చిన బోధ,
ఎవరికి నచ్చినా ఎవరికి అనుకూలంగా ఉంటుందో ఆ బోధ. ఇక్కడికి వచ్చారు, ఒక ప్రసంగం విన్నారనుకోండి, వాళ్ళకి నచ్చలేదనుకోండి, వాళ్ళు ఎక్కడికి అనుకూలంగా ఉంటే అక్కడికి పరిగెడతారని. మనిషి ఏ నేర్చుకోవాలి, క్రైస్తవుడు విశ్వాసం ఏం నేర్చుకోవాలంటే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఏం చెప్పాడు, దేవుడు నియమించింది ఏంటి, దేవుడు నియమించిన పద్ధతి ఏంటి. అందుకే లోకంలో చూసాం అనుకోండి, మనకు బుర్ర పిచ్చెక్కిపోద్దాడు. చాలా నెట్టుకోవాలా, మిషన్ నెట్టుకోవాలా, టెంపుల్ నెట్టుకోవాలా, ఇంకా చాలా ఉంటాయండి. ఓ 2-3 చెప్పండి. మీరు చాలా చూసుంటారు. ఏం కనపడుతున్నాయండి? చాలని, డినామినేషన్లని, టెంపుల్స్ అని, కేంద్రం అని, మిషన్స్ అండి, మిషన్స్ అని లాస్ట్లో మిషన్ అని పెడుతున్నారా అంటే మినిస్ట్రీ అని పెడుతున్నారు. ఇంకా వాళ్ళ ఇష్టం ఏంటక్క, మినిస్ట్రీస్ అంటే బైబిల్లో కన్నా గొప్ప పేర్లు ఇవి. బైబిల్లో దేవుడు పెట్టిన కన్నా గొప్ప పేర్లా ఎందుకు ఇలా పెడుతున్నారు మీరు అనొచ్చు. ఆ పేరు తప్పేముందని? దేవుడు చెప్పింది కాకుండా మనిషి ఏది చేసినా తప్పే. దేవుడు చెప్పింది కాకుండా నేను ఏం చేసినా, నా సొంతంగా ఏం చేసినా తప్పే. మన ఇంట్లో నీకు నచ్చిన కూర వండుకో, ఇది మన ఇంట్లో సమస్య కాదు, లేకపోతే మన ఇంట్లో చేసే భక్తి కాదు. ఇది పూర్తిగా ఎవరికి సంబంధించిందంటే ఇది దేవునికి సంబంధించింది. అందుకే దేవుడు అంటాడు, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల యెహోవా వాణిని పాడు చేయను. దేవుని కార్యక్రమాలు మనం చేయబెట్టకూడదండి. దేవునికి సంబంధించిన కార్యక్రమాలు ఎప్పుడు మనం దేవుడు చెప్పింది కాకుండా వేరే ఆలోచనలు మనలో ఉండకూడదు. సరే, మొట్టమొదటి సంఘమైన యెరూషలేము సంఘం ఎంతమందితో ప్రారంభించబడిందండి? ఒకరు కాదు, ఇద్దరు కాదు, 3000 మంది పాట పాడితే ఎలా ఉంటుందండి? ఒకసారి 3000 మంది దేవుని ఆరాధిస్తే ఎలా ఉంటుందండి? ఆ 3000 మంది వారు తీసుకున్న నిర్ణయాలు ఏంటి? ఆ సంఘం అభివృద్ధి చెందడానికి ఈ 3000 మంది కంటే ముందు ఎంతమంది ఉండేవారంటే సంఘంలో 12 మందే. అపోస్తలు 12 మంది ఉన్నారండి ముందు. ఈ 3000 మందికి మారకముందు పెంతెకొస్తు పండుగ దినాన ఆ ప్రసంగం చేసేటప్పుడు ఎంతమంది ఉన్నారంటే 12 మంది ఉన్నారండి. ఈ 12 మంది కాస్త ఎంతమంది అయ్యారంటే 3000 మంది. 3000 కాస్త అక్కడ ఆగిపోయిందా, ఇంకా పెరిగిందంటే 3000 కాస్త 5000కి వచ్చిందండి. 5000తో ఆగిపోయిందా యెరూషలేము సంఘం అంటే? యెరూషలేము సంఘంలో సభ్యులు చూడండి ఎంతమంది ఉన్నారు. ఆ సంఘంలో పట్టే సభ్యులు చూడండి. 5000తో ఆగిపోయిందంటే 5000 ఆగలేదు. 5000 నుంచి 8వ అధ్యాయం వచ్చేసరికి ఏమంటాడంటే శిష్యుల సంఖ్య దినదినము విస్తరించుచుండెను. మన సంఘం ఎంత ఉంటుందండి? మన సంఘ సభ్యులు ఎంతమంది ఉంటావా? మన సంఘం వచ్చేసరికి ఓ 100 మందో, లేకపోతే 150 మందో, లేకపోతే 50 మందో, 100 మంది ఎంతమంది ఉంటాం. ఉండే కొద్ది సంఘం పెరగాలి తప్ప ఉండే కొద్ది సంఘంలో ఉన్న వాళ్ళు ఏమైపోకూడదంటే మన దగ్గర ఏం జరుగుతుంది ఇక్కడ అవ్వచ్చు, మా దగ్గర అవ్వచ్చు. ఏం జరుగుతుందంటే ఉండే కొద్ది జనం తగ్గిపోతారండి, పెరగరండి. ఉండే కొద్ది జనం పెరగరండి. మరి ఆనాడు యెరూషలేము సంఘం ఎందుకు పెరిగింది? ఈనాడు సంఘాలు తగ్గిపోవటం గల కారణం ఏంటి? సమస్య ఎక్కడ ఉందంటే బైబిల్లో వారు పాటించిన నియమాలు ఈనాడు సంఘాలు పాటించట్లేదు. యెరూషలేము సంఘం పాటించింది ఏంటి? ఈనాడు మనం పాటించాల్సిన కొన్ని నియమాలు ఏంటో ఆలోచించేద్దాం. బైబిల్లో మొట్టమొదటి సంఘం ప్రారంభించబడింది యెరూషలేములో. ఆ సంఘం ఎలా పనిచేసింది కొన్ని విషయాలు ఆలోచించేద్దామండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 41వ వచనం. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. 3000 మంది ఎక్కడికి చేర్చబడ్డారు? బాప్తిస్మం పొందిన 3000 మంది ఎక్కడికి చేర్చబడ్డారంటే సంఘంలోకి చేర్చబడ్డారంట. వీరు సంఘంలో చేర్చబడిన తర్వాత వాళ్ళు ఖాళీగా లేరు. సంఘంలో చేర్చబడిన తర్వాత వారి ఇష్టానుసారంగా బ్రతకలేదు. సంఘం అనే స్థానంలో వారు చేర్చబడిన తర్వాత ఎంతో బాధ్యతగా వ్యవహరించారు. వారు తీసుకున్న నిర్ణయం ఏంటంటే 42వ వచనం వాడు, వీరు అపోస్తల బోధ యందు. ఎవరు వీరు అంటే ఎవరండి? అక్కడ వీరు అంటే బాప్తిస్మం పొందిన 3000 మంది సంఘంగా పిలువబడుతున్న వీరు. సంఘం అనే వీరు ఏం చేశారంటే అపోస్తల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయటి యందును ఎడతెగక ఉండిరి. ఆదిమ సంఘం ఏ నిర్ణయాలతో పనిచేసింది? మొట్టమొదటి సంఘం ఏ నిర్ణయాలతో పనిచేసింది? దేవుడు కూడా సంఘం కొరకు దేవుడు కూడా కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడు. ఏంటి ఆ నిర్ణయాలు? దేవుడు తీసుకున్న
సంఘం పట్ల సంఘం కానీ అటు దేవుడు కానీ తీసుకున్న 4 నిర్ణయాలు ఏంటంటే, సంఘం ఈ 4 నిర్ణయాలు దాటి ఎక్కడ బయటికి వెళ్ళకూడదు. ఇది దాటి సంఘం ఎప్పుడు ఎట్టి పరిస్థితులు బయటికి ఎట్టి పరిస్థితులు వెళ్ళకూడదు. సంఘంలో దేవుడు కోరుకునేది ఏంటి? సంఘం ఇలాగే ఉండాలని దేవుడు నిర్ణయించాడండి. ఏంటి ఆ నిర్ణయాలు? దేవుడు తీసుకున్న నిర్ణయాలేంటి, సంఘం పాటించిన నిర్ణయాలు ఏంటంటే 4 బలమైన నిర్ణయాలు తీసుకున్నారు ఆ సంఘం. మీరేమైనా నిర్ణయాలు తీసుకున్నారు? అలాంటి నిర్ణయాలు మీరేమన్నా? ఈ సంవత్సరం మా సంఘం తరపున ఇలాంటి కార్యక్రమాలు జరగాలి, మా కుటుంబం పక్కన ఇలాంటి నిర్ణయాలు జరగాలి. మేము వాక్యం చెప్పినప్పుడు మచిలీపట్నంలో మాకు ఓ సహోదరి నిర్ణయం తీసుకుందండి. ఏ నిర్ణయం తీసుకుందంటే, ప్రతి సెకండ్ సాటర్డే మా కుటుంబం ద్వారా ఒక తరగతి జరగాలి. దానికి అయ్యే ఖర్చు అంతా నేనే పెట్టుకుంటాను. మా సంఘంలోనండి, నేను పనిచేసే చోట. ఏం చెప్పిందంటే, ఏమండి మీరు ఏం చేస్తారో తెలీదు, ప్రతి సెకండ్ సాటర్డే ఒక క్లాస్ పెట్టాలి. సెకండ్ సాటర్డే కుదరకపోతే మీరు ఏ రోజు కుదిరితే ఆ రోజంతా సంఘం అంతటికి వాక్యం చెప్పండి. ఆ రోజు భోజనాలు ఖర్చు అంతా నాదే. ఆ రోజు బయట సేవకులు పిలిస్తే పిలవండి, మీరు చెప్తే చెప్పండి, మీరు ఏం చేసినా పర్లేదు, ఆ రోజు ఖర్చు అంతా నాదే. నిర్ణయం ఎలా ఉందండి? బాగుందా బాగాలేదండి? మన నిర్ణయాలు ఉంటాయి. మన నిర్ణయాలు ఎలా ఉంటాయి? ఈ సంవత్సరం అంతా 10 చీరలు కొనేసుకోవాలి. ఈ సంవత్సరం ఎలాగైనా 10 గ్రాములు బంగారం కొనేసుకోవాలి. ఈ సంవత్సరం ఎలాగైనా ఇల్లు కట్టేయాలి. ఈ సంవత్సరం ఎలాగైనా పెళ్లి చేసేయాలి. ఈ సంవత్సరం ఎలాగైనా లేకపోతే పైన స్టేర్ వేసేయాలి. ఈ సంవత్సరం ఎలాగైనా ఇంట్లో టైల్స్ చేయించేయాలి. ఈ సంవత్సరం ఎలాగైనా లోపల సీలింగ్లు చేయించేద్దాం. అంతా మన నిర్ణయాలు, మన కుటుంబం గురించి, మన బిడ్డల గురించి మనం ఆలోచన చేస్తుంటే, మరి దేవుని మందిరం గురించి, దేవుని సంఘం గురించి ఎవరు ఆలోచన చేస్తారు? మరి మనం ఏమనుకుంటున్నామంటే, మనుషులుగా భూమి మీద బ్రతుకుతున్న మనం ఏమనుకుంటున్నామంటే, నా బిడ్డలు బాగానే చూసుకుంటున్నాను, నా భార్యను బాగానే చూసుకుంటున్నాను, నా భర్తను బాగానే చూసుకుంటున్నాను, మా కుటుంబం అంతా బాగానే ఉంది, నా బిడ్డలకు ఆహారం నేను పెడుతున్నాను, నేను ముసలోడయ్యాక వాళ్ళు నాకు ఆహారం పెడుతున్నారు. ఇదే మనిషి జీవితం అనుకుని బ్రతికేస్తున్నాడు. ఇదే పని జంతువులు కూడా చేస్తున్నాయండి. మీరు ఇప్పుడు రైట్, మనుషులు చేసే పని కూడా జంతువులు కూడా చేస్తున్నాయి. జంతువులు కూడా తన బిడ్డలకు ఆహారం పెట్టుకుంటున్నాయి. జంతువులు కూడా బిడ్డలు పోషించుకుంటున్నాయి. జంతువులు కూడా ఆఖరికి కోడైనా సరే తన బిడ్డలను రక్షించుకుంటుంది. మరి అప్పుడు జంతువుకు మనకు తేడా ఏంటి? దానికి మించి నువ్వు చేసేది, దానికి మించి ఆ 4 పనులు కాకుండా, నీ కుటుంబం కాకుండా దేవుని కొరకు నువ్వు చేసే దాంట్లోనే తెలుస్తుంది నువ్వు జంతువుల కన్నా కొంచెం ఎక్కువ. ఇప్పుడు జంతువులకు మనకు పెద్ద తేడా ఉండదండి. దేవుని పనిలో మనం సహకరించకుండా మన పనే మనం చేసుకుంటూ బ్రతుకుతున్నామంటే జంతువులు కూడా ఆ పనులే చేస్తున్నాయి. జంతువులు తింటున్నాయి, మనం తింటున్నామా లేదా? పోల్చుకుందాం. అసలు జంతువులకు మనకి ఏం తేడా ఉందో నాతో సహా అందరం పోల్చుకుందాం. జంతువులు తింటున్నాయి. జంతువులు పిల్లలకు ఆహారం పెడుతున్నాయి. జంతువులు పిల్లలు కాపాడుకుంటున్నాయి. దీనికి మించి ఏమి చేయవు జంతువులు. జంతువులు ఏమైనా దేవుని పని ఏమైనా చేస్తాయా? చేయవండి. జంతువులు ఏమైనా దేవుని పని ఏమైనా చేస్తాయా? ఏం చేయవండి. ఆ పనే చేసుకుంటాయండి. దాని ఆహారం దాన్ని సమకూర్చుంటుంది. ఇదే జంతువు పని. మనిషి కూడా జంతువులా తయారైపోయాడు. మనిషి దానికి మించి ఆలోచన పెరగట్లేదు, దానికి మించి హద్దు దాటి మనిషి ప్రవర్తించట్లేదు. మనిషి కూడా ఏమనుకుంటున్నాడంటే, నేను తిన్నానా, నేను ఉన్నానా, నేను సరిపోద్ది అనే భ్రమలో బ్రతుకుతున్నారు. కానీ ఆదిమ సంఘం అలా లేదండి. ఆదిమ సంఘం అలా ఆలోచన చేయలేదండి. మనిషిలాగా ఆలోచన చేయలేదండి. వాళ్ళు జంతువులాగా ఆలోచన చేయలేదు, విశ్వాసులాగా ఆలోచన చేశారు ఆదిమ సంఘంలో ఉన్న క్రైస్తవులు. ఆ సంఘం ఆనాడు అభివృద్ధి చెందలేగల కారణం ఏంటంటే, ఆ సంఘంలో ఉన్న సభ్యులు అలాంటి వారు. అక్కడ వారు తీసుకున్న నిర్ణయాలు ఏంటి? 4 నిర్ణయాలు ఉన్నాయండి వాళ్ళకి. ఏంటంటే అది 1 అపోస్తల బోధ, 2 సహవాసము, 3 రొట్టె విరుచుట, 4 ప్రార్థన చేయుట. సంఘం ఏ సంఘమైనా సరే ఈ 4 పనుల మీద, ఈ 4 పద్ధతుల మీద, ఈ 4 నిర్ణయాల మీద సంఘం కట్టబడాలండి. సంఘంలో ఏం జరగాలంటే ఈ 4 పనులు చాలా ప్రాముఖ్యమండి. ఎలాగైతే బిల్డింగ్కి పిల్లర్స్ ప్రాముఖ్యమో, సంఘం దేని మీద కట్టబడాలి, దేని మీద నిలబడాలంటే, వారికి దేవుడు మొట్టమొదటి సంఘానికి ఇచ్చిన దేవుడు 4 పిల్లర్ల లాంటి మాటలు ఏంటంటే, సంఘంలో అపోస్తల బోధ ఉండాలి, సంఘంలో సహవాసం ఉండాలి, సంఘంలో రొట్టె విరుచుటనే కార్యక్రమం ఉండాలి, సంఘంలో ఏముండాలంటే ప్రార్థన. ఈ 4 దాటి ఏ పని చేయకూడదు సంఘం. ఏ 4 దాటి అపోస్తల బోధ ఉండాలి, తర్వాత సహవాసం ఉండాలి, తర్వాత రొట్టె విరుచుట, తర్వాత ప్రార్థన చేయుట. ఈ 4 తప్ప సంఘం దీన్ని మించి ఒక పని ఎక్స్ట్రా చేయకూడదు, దీంట్లో పని తగ్గించకూడదు. సంఘం ఈ 4 పనులు, ఈ 4 బాధ్యతలు
దేవుడు సంఘానికి అప్పచెప్పాడు. సంఘాన్ని అట్టుపూలు అమ్ముకోవడానికి ఇవ్వలేదండి దేవుడు. అట్టుపూలు 10 రూపాయలు, అట్టుపూలు 10 రూపాయలు, అట్టుపూలు 5 రూపాయలు, దానికోసం ఇవ్వలేదు దేవుడు సంఘాన్ని. సంఘం చేయాల్సిన 4 ప్రాముఖ్యమైన పనులు. ఈ పనుల్లో ఒకటి పెంచకూడదు, ఈ పనుల్లో ఒకటి తగ్గించకూడదు. ఆదిమ సంఘమైన యెరూషలేములో సంఘం ఈ 4 ఉద్దేశాలతో పనిచేశాయి, ఈ 4 ప్రణాళికలతో పనిచేశాయి. ఇంకా మీకు అర్థం ఎలా చెప్తానండి. రెడ్ క్రాస్ ఎంతమందికి తెలిసాడు? రెడ్ క్రాస్ అనే ఒక వ్యవస్థ ఉంటుందండి. ఏ నిర్ణయాలతో పనిచేద్ది? రెడ్ క్రాస్ అనే వ్యవస్థ ఏ నిర్ణయాలతో పనిచేద్ది అంటే, ఎవరికైనా బ్లడ్ కావాలన్నా, ఎక్కడైనా ఏదైనా తుఫాన్లు వచ్చినా, వరదలు వచ్చినా, రెడ్ క్రాస్ ఇలా సింబల్ వేసుకుని, రెడ్ కలర్ సింబల్ వేసుకుని వాళ్ళు ఎప్పుడు పనిచేస్తారు. వారి ఉద్దేశం ఏంటి? లేని వారికి సహాయం చేయాలి. వారు సహాయం చేస్తారు కానీ ఎవరి దగ్గర రూపాయి తీసుకోరు. అది ఆ సంస్థకున్న నిర్ణయాలు, ఉద్దేశాలు. బ్లూ క్రాస్ ఉంటుందండి. బ్లూ క్రాస్ దేనికి? చదువుకున్న వాళ్ళు తెలుస్తుందండి. బ్లూ క్రాస్ దేనికంటే జంతువుల్ని సంరక్షించడం. రెడ్ క్రాస్ ఏమో మనుషుల్ని సంరక్షించడం, బ్లూ క్రాస్ ఏమో జంతువులు సంరక్షించడం. మరి సంఘమేమో భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తిని రక్షించడం సంఘం బాధ్యత. వాళ్ళేమో మనుషులకి బ్లడ్ కావాలని మనుషులు రక్షిస్తున్నారు, వీళ్ళేమో జంతువులు రక్షిస్తున్నారు. మరి సంఘం ఎవరిని రక్షించాలి? లోకంలో నశించిపోతున్న అనేక మందిని రక్షించడానికి దేవుడు ఈ సంఘం అనే వ్యవస్థను ఏర్పాటు చేశాడు తప్ప కచ్చీఫులు అమ్ముకోరా నాయనా, నూనె డబ్బాలు అమ్ముకోరా నాయనా, ఇంకా చెత్త చెదర అమ్ముకోరా నాయనా అని దేవుడు సంఘాన్ని ఎట్టి పరిస్థితుల్లో దేవుడు భూమి మీద స్థాపించలేదు. ఈ ఉద్దేశాలతో సంఘం ఎక్కడా పనిచేయకూడదు. ఆదిమ సంఘం అలాంటి ఉద్దేశాలతో ఎక్కడా పనిచేయలేదు. సంఘం ఎందుకు ప్రారంభించబడిందన్న ఉద్దేశం మనకు తెలియాలండి. ముందు ఏ ఉద్దేశం కోసం మన సంఘానికి వెళ్తున్నాం? మొదటి సంఘమైన యెరూషలేము సంఘం ఏ ఉద్దేశాలతో? వారి నిర్ణయాలు ఎంత బాగున్నాయి చూడండి. ఈ నిర్ణయాలు నచ్చట్లేదండి ఎవరికైనా. ఇప్పుడు మనుషులకి ఈ పద్ధతి నచ్చట్లేదండి. దేవుడు ఏర్పాటు చేసిన పద్ధతి సంఘం ఈ పనులే చెయ్యాలి, దీనికి మించి ఏ పని చేయకూడదు. నేను మ్యూజికల్ నైట్ పెడతాను, కుదరదండి. సంఘంలో నేను మ్యూజికల్ నైట్ పెడతాను, కుదరదండి. సంఘంలో నేను డ్యాన్స్లు వేస్తాను, కుదరదండి. సంఘంలో ఇంకో ఏదో చేస్తాను, ఈ పక్క నుంచో పొగ, ఆ పక్క నుంచో పొగ ఎడతాను, కుదరదండి సంఘంలో. ఎందుకు? సంఘం నీది కాదు, నాది కాదు, కూర్చున్న సేవకుడిది కాదు, నాది కాదు, ఎవరిది కాదు. సంఘం కోసం రక్తం కార్చింది ఎవరంటే క్రీస్తు. ఆయన ఎలా చెప్పాడో ఆ ఉద్దేశాలతోనే సంఘం పనిచేయాలి. చేత కాకపోతే మానేయాలి తప్ప, చేత కాకపోతే సేవ చేయడం మానేయాలి తప్ప, దేవుడు ఏర్పాటు చేసిన ఈ 4 ఉద్దేశాలు తప్ప సంఘంలో మరి వేరొకటి ఏది జరగడానికి వీలు లేదు. యెరూషలేము సంఘం ఈ 4 పనిచేసిందండి. 4 పనులు పెట్టుకున్నారు. వాళ్ళు ఏం పనులు చేయాలి? మన సంఘంలో బోధ అంటూ జరిగితే ఎవరి బోధ జరగాలంటే అపోస్తుల బోధ. అపోస్తులు జాలర్లు కదా, వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది మరి బోధ? వాళ్ళకి చదువు లేదు కదా అసలు. వారికి ఎక్కడి నుంచి వచ్చింది బోధ? వారి విద్వాంసులు కాదు కదా, లేఖనాలు తెలిసిన వారు కాదు కదా, వాళ్ళు జాలర్లు లేకపోతే పామర్లు కదా. వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది ఈ బోధ అంటే అపోస్తులకి ఈ బోధ ఎవరు నేర్పించారా? యేసుక్రీస్తు వారు నేర్పించారా? యేసుక్రీస్తు వారికి ఈయనకి ఎవరు చెప్పారా? ఈయనకి ఎవరు చెప్పారంటే తండ్రి అయిన దేవుడు చెప్పాడు. అంటే అపోస్తుల దగ్గరకు వచ్చిన బోధ ఎవరు పంపించిన బోధ? అది దేవుడు యేసుక్రీస్తు వారికి పంపిస్తే, యేసుక్రీస్తు వారు అపోస్తులకు పంపిస్తే, అపోస్తులు బైబిల్లో రాయించి ఈ బోధనే మీరు అనుసరించండి అని వాళ్ళు చెప్తుంటే సందుకో బోధ వచ్చేసిందండి. ఈరోజు పిచ్చెక్కిపోతుందండి. కొత్తగా క్రైస్తవులకు ఎవడైనా వచ్చాడంటే ఎటు వెళ్ళాను, ఇన్ని మార్గాలు కనపడుతున్నాయి, ఎటు వెళ్ళాలి, ఎటు వెళ్ళకరా నాయన, బైబిల్ అంటూ ఒకటి ఉంది, ఇది చదువు. మాకు చాలా కాలం తెలియలేదండి. ఇటు వెళ్ళాలి అన్నీ తిరిగేసేవాళ్ళు బొంగరంలాగా. తిరగని సంఘం అంటూ ఏం లేదండి, మేము వెళ్ళని సంఘం అంటూ ఏం లేదు, అన్నీ తిరిగేసాం, బొంగరం తిరిగినట్టు తిరిగేసాం. అప్పుడు అర్థమైందండి ఏది నిజమో, ఏది వాస్తవమో, ఏది సత్యమైన సంఘమో. ఆదిమ సంఘాలు ఎలా దేవుని కోసం పనిచేసిన సంఘాలు ఈనాడు భూమి మీద ఎక్కడున్నాయో అంటే ఇక్కడ క్రీస్తు సంఘం తప్ప ప్రపంచం మీద ఈ 4 పనులు చేసేవారు ఎవ్వరు ఉండరు. ఎవరికైనా నచ్చవచ్చు, నచ్చకపోవచ్చాడు. దేవుడు సంఘాన్ని ఈ ఉద్దేశాల కొరకే నియమించాడు. సంఘం ద్వారా జరగాల్సిన 4 పనుల్లో మొట్టమొదటి పని ఏంటంటే అపోస్తల బోధ. నా బోధ, మీ బోధ, కొత్త బోధలు ఏం రాకూడదండి. ఏ బోధ రావాలి? ఈ అపోస్తలు చెప్పిన బోధే. రెండవది సహవాసం ఉండాలి సంఘంలో. సహవాస కూడుకులు జరుగుతూ ఉండాలి సంఘంలో. సహవాసాన్ని ఎప్పుడు విడిచిపెట్టకూడదు సంఘంలో సహవాసం ఉండాలండి. పక్కన సహోదరికి వచ్చిన వెంటనే వందనాలు చెప్పాలండి, అయిపోయిన వెంటనే వందనాలు చెప్పుకోవాలండి, ఒకరికొకరు మాట్లాడుకోవాలండి. సహవాసం దొరికే మంచి స్థలం సంఘం అండి. తర్వాత మూడోది
ఇంకా ఏం జరగాలంటే రొట్టె విరుచుట అంటే క్రీస్తును జ్ఞాపకం చేసుకునే కార్యక్రమం ఎన్నడూ విడిచిపెట్టకూడదు. 4వది ప్రార్థన చేయటి యందు ఏడదెగకి ఉంటుంది. సంఘం ఏ పని చేసినా సువార్త కూడి పెట్టారు, అపోస్తల బోధ కిందకు వస్తుందండి. భోజనాలు పెట్టారు, దేని కిందకు వస్తుంది? ఇలాంటి కూడుకు పెట్టారు, ఇది దేని కిందకు వస్తుంది? అపోస్తల బోధ కిందకు వస్తుందండి. భోజనాలు పెట్టారు, అయిపోయిన వెంటనే అది దేని కిందకు వస్తుంది? సహవాసం కిందకు వస్తుందండి. తర్వాత ఆదివారం ఆరాధన చేసి రొట్టె విరుచుతున్నాం, అది దేని కిందకు వస్తుంది? రొట్టె విరుచుట అనే కార్యక్రమం దగ్గరికి వస్తుందండి. మధ్యలో ఉపవాస ప్రార్థన, కృతజ్ఞత కూడుకో ఏదో పెట్టు, అది దేని కిందకు వస్తుంది? ప్రార్థన కిందకు వస్తుందండి. మరి ఇప్పుడు పండగలు చేస్తున్నారు, అది దేని కిందకు వస్తుంది? మరి ఈ 4 లేదండి, ఆప్షన్ లేదండి. దేవుడు సంఘానికి ఇచ్చిన ఆప్షన్లు 4. నువ్వేం చేసినా ఒకవేళ బోధ చేస్తే అపోస్తలు బోధ చేయి, సహవాసం అయితే సంఘంతో ఉండు. నీ సహవాసం సముద్రాలతో కొండలతో చేయకూడదండి. క్రైస్తవులు ఇప్పుడు కొండలతో సహవాసం చేస్తున్నారండి. క్రైస్తవ్యానికి ఆ జబ్బు వచ్చేసిందండి. మరి మీరు ఇళ్ళు ఎవరున్నారో లేదో తెలియదు, కానీ కొండలు ఎక్కితే ఏమొస్తాయి మీరు చెప్పండి? నాకేం తెలియదు, కానీ కొండ ఎక్కి దిగితే, పోనీ మోకాల మీద ఎక్కి దిగితే ఏమొస్తుంది? ఏమైనా చెప్పండి, నాకు చెప్పండి, నాకేం తెలియదని. మనిషికి దేవునితో సహవాసం నచ్చట్లే. ఆదామ వాళ్ళకి ఇదే జబ్బు పట్టిందండి. దేవుడితో అంత మంచి ఏదైనా తోటలో దేవుడు ఉంచితే, ఏదైనా తోట ఎంత అద్భుతమైన తోటో, అన్ని ఫ్రూట్స్ పక్కనే ఉంటాయండి. ఇంకా ఏదైనా తోట ఎంత బాగుంటుందంటే, ఆ ఏదైనా తోటలోంచి 4 నదులు వెళ్తాయి అంటాడు. ఎంత చల్లటి వాతావరణమో. అది నచ్చలేదు ఎవరికి? ఆదామ వాళ్ళకి నచ్చలేదండి. మనకి అంతే. దేవుడు ఏర్పాటు చేసిన ఈ వాక్యం చాలామందికి నచ్చట్లేదండి. ఈ 4 ఉద్దేశాలు తప్ప మరి దేని మీద సంఘం పని చేయడానికి వీలు లేదు. నేను కోత పండుగ చేస్తాను, సంఘం ఒప్పుకోదాడు, బైబిల్ ఒప్పుకోదాడు. నేను ఇంకో క్రిస్మస్ పండుగ చేస్తాను, బైబిల్ ఒప్పుకోదాడు. నేను ఇంకేదో కొత్త పండుగ చేస్తాను, బైబిల్ ఒప్పుకోదు. బైబిల్ సంఘం ఈ 4 ఉద్దేశాలతోనే, ఈ 4 నిర్ణయాలతోనే సంఘం పని చేయాలి. నువ్వేం పని చేసినా దీనికి టాలీ అవ్వాలి, దీనికి మ్యాచ్ అవుతుందా లేదా. సువార్త కూడిక అపోస్తల బోధకు మ్యాచ్ అవుతుందా అండి. సంఘంలో భోజనాలు పెట్టవచ్చు, సహవాసం కిందకు వస్తుందండి. సంఘంలో రొట్టె విరుచుట, ఆదివారం రొట్టె విరుచుటని కార్యక్రమం రొట్టె విరుచుట దగ్గరికి వస్తుందండి. ఉపవాస ప్రార్థన పెట్టావు, ప్రార్థన కిందకు వస్తుందండి. ఏ పని చేసినా ఆదిమ సంఘం పనిచేసిన 4 ఉద్దేశాలు ఇవి ఎప్పుడూ మర్చిపోకూడదండి. ఈ 4 ఎక్కడ జరుగుతుంటే అదే సంఘం, అంతే. ఈ 4 మించి ఇంక ఒక్కటి ఎక్కువ జరిగిన తైలాభిషేకం అని ఎక్కువ ఒకటి, ఏ అభిషేకం అయినా సరే, అభిషేకాలు బాప్తీసంతోనే అందరికీ ఒకటే అభిషేకవాడు. ఇంకా సెపరేట్గా నేను తైలం తీసుకొచ్చి మళ్ళీ అభిషేకించక్కర్లేదండి. సెపరేట్గా నేను మళ్ళీ తైలం తీసుకొచ్చి ఎవరిని అభిషేకించాల్సిన అవసరం ఎట్టి పరిస్థితిలో లేదు. సంఘానికి దేవుడు ఇచ్చిన బాధ్యతలు ఇవే. ఇప్పుడు పశువుల హాస్పిటల్ ఉందనుకోండి, వైద్యం ఎవరు చేస్తారండి? ఎవరికి చేస్తారు వైద్యం? మీకా, నాకా, లేదా ఎవరికి చేస్తారే? కనబడిపోతుంది అక్కడ బోర్డు. దేనికని? పశువులకి వైద్యం, అవునా కదండి. హార్ట్ డాక్టర్ ఉన్నాడు, ఆ వైద్యం దేనికి చేస్తాడు? గుండెకే చేస్తాడండి. నరాల డాక్టర్ ఉన్నాడు, లేకపోతే బ్రెయిన్కి సంబంధించిన న్యూరాలజిస్ట్ ఉన్నాడు, దేనికి చేస్తాడు? ఆ నరాలకి. ఆయా డిపార్ట్మెంట్లు ఆయా పనులు చేస్తుంటే సంఘం అనే ఈ డిపార్ట్మెంటు సంఘంకి ఇచ్చిన పని ఎప్పుడో మర్చిపోయిందండి. మర్చిపోయి రండి అట్టిపళ్ళు ఇస్తాను పిల్లలు పుడతారు, రండి మట్టి ఇస్తాను పిల్లలు పుడతారు, రండి మా దగ్గరికి ఆయిల్ ఇస్తాను పిల్లలు పుడతారు. ఏంటి సంఘం ఎందుకు పెట్టాడు దేవుడు? ఒక ఆయన ఇంకో మాట అంటున్నాడు. ఒక చోట కొత్తగా సంఘం ప్రారంభిద్దామని మరో చోట మజిలీపట్నం పక్కన ఒక ఊరు ఉంటే అక్కడికి వెళ్ళేవాడిని. అక్కడికి వెళ్తే ఒక ఆయన అంటున్నాడు, నిజమేనండి మనకు సంఘం ఉండాలి, మనకు సంఘం లేకపోతే ఎలాగా, మనకంటూ సంఘం ఉండాలి. ఎందుకు ఉండాలంటే ఎవడైనా చచ్చిపోతే సమాధి చేయాలి కదా. మరి పాస్టర్ గారు అంటే దేనికంట? ఎవడైనా చచ్చిపోతే సమాధి చేయాలి కదా. పెళ్ళికి పేరంటాలకి శుభకారాలకి అశుభకారాలకి మనకు నడిపించేవాడు ఒకటి కావాలి కదా. ఏంటి ఎందుకే పాస్టర్ నీకు దేనికి సమచేతగా? నాకు వచ్చిందండి బీపీ, మామూలుగా రాలేదండి. అంటే సువార్థికుడు దేనికి వాడుకుంటున్నాడు ఈ రాను మనిషి అంటే, ఇంట్లో శుభకార్యాలు చేయడానికి, సమాధి కార్యక్రమాలు చేయడానికి. సేవకుడు సమాధి కార్యక్రమాలు చేయడానికి కాదండి సేవకుడిని దేవుడు భూమి మీద పెట్టింది. పెళ్ళిళ్ళు పేరాయి కాదండి సేవకుడు. లేకపోతే సేవకుడు ఇంకో పని చేయడానికి దేవుడు ఏర్పాటు చేయలేదు. అందుకే పేతురు అంటాడు, మేము వాక్య పరిచర్యందు ఎడతెగకంతో భోజనం పంచి పెడతాం, మా పని కాదు అది మీ పని మీరే చేయండి. అంటే ఈనాడు సంఘాన్ని చాలామంది ఎందుకు చూసుకుంటున్నారంటే భౌతికమైన అవసరాలు తీర్చుకోవడానికి సంఘాన్ని చూశారు. కానీ ఆనాడు యెరూషలేము సంఘంలో ఏం అవసరాలు ఉన్నాయో తీర్చారండి. వాళ్ళకి మనకి అది తేడా. మనమేమో ఈనాడు మనుషులేమో వాళ్ళ సొంత అవసరాలు తీర్చుకోవడానికి సంఘంలోకి వస్తున్నారు. మరి ఆనాడు క్రైస్తవులు సంఘంలో ఏం అవసరాలు ఉన్నాయా, అప్పటికి ఇప్పటికి ఎంత తేడా ఉందండి. ఏదో సామెత ఉంటుంది చూడండి, నక్కకి
అంత తేడా ఉంది ఆనాడు క్రైస్తవులకి ఈనాడు క్రైస్తవులకి. యెరూషలేములో క్రైస్తవులు, యెరూషలేములో ఉన్న సంఘం దేవుని కొరకు ఎంతో పనిచేసిందండి. ఏ పనులు చేశారు? వారు తీసుకున్న నిర్ణయాలు ఏంటి? సంఘం కొన్ని నిర్ణయాలు తీసుకోవాలండి. మన సంఘం ద్వారా ఈ కార్యక్రమాలు జరగాలి, మన సంఘం ద్వారా ఈ ప్రార్థన జరగాలి. బేవార్లో సంఘం ఉంటుందండి. వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు జనవరిలో ఎంత కష్టమైనా జనవరిలో 3 సువార్త కూడికలు జరుగుతాయి. ఒకళ్ళిద్దరు ముగ్గురు కాదండి, ఆ సువార్త కూడికించి మించి 600-700 మంది వస్తారండి. 600-700 మందికి 3 రోజులు భోజనాలు పెట్టాలి. నిర్ణయం తీసుకున్నారండి. 3 రోజులు జరిగితే 600 మంది, పోయినసారి 600 పైన వచ్చినట్టున్నారండి. 600 మందికి సంఘమే అందులోనే వంట చేస్తారండి. మాకు బయట నుంచి తీసుకురాం వంట చేసి వాళ్ళని. నేను వండేస్తాను, సంఘంలో యవనస్తులు వండేస్తారు, మేము వండేస్తామండి 400-500 మందికి. మీకు ఎలా వచ్చు? అన్ని దేవుడే నేర్పిస్తాడండి. అది పొయ్యి కూడా వెలిగిస్తున్నాదండి మాకు అసలు. ఇప్పుడు 400 మందికి 500 మందికి నేనే వండేస్తున్నాడు. ఏంటి? సంఘం కొన్ని నిర్ణయాలు తీసుకోవాలండి. జనవరిలో మీటింగులు జరుగుతాయండి. 3 రోజులు 600 అంటే చివరికి అయ్యేసరికి ఇంచుమించు 2000 మందికి భోజనం పెడతామండి. అయిపోయిన తర్వాత మళ్ళీ మే నెలలో క్లాసులు జరుగుతాయండి పిల్లలకి 6 రోజులు. అప్పుడు అంతే, అప్పుడు 400 మంది 300 మంది ప్రతిరోజు కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయంటే సంఘం కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. మన సంఘం ద్వారా ఈ కార్యక్రమాలు జరగాలి. అసలు ఆదివారం ప్రార్థనకు వస్తాకే మాకు ఖాళీ లేదు, మీరు ఇంత బోధ చేసేస్తున్నారు, మాకేంటి ఉపయోగం? అలాంటప్పుడు నాకు జంతువుకు పెద్ద తేడా ఉండదండి. నా గురించి చెప్తున్నానండి, మీ గురించి చెప్పట్లేదండి. నేను ఇలా సువార్త ప్రకటించకుండా నా జీవితం దేవునికి ఉపయోగపడకపోతే, నేను, నా భార్య, నా బిడ్డలు, నా కుటుంబం దేవునికి ఉపయోగపడకపోతే మా కుటుంబానికి లోపల ఉన్న జంతువుల కుటుంబాలకి పెద్ద తేడా ఏమీ ఉండదు. ఆ జంతువు కన్నా కొంచెం ఎక్కువ పని చేస్తేనే నువ్వు మనిషివి. జంతువు చేసే పనులు మనము చేస్తున్నాం. ఇంకా తేడా ఏంటంటే బట్టలు వేసుకో, మన బట్టలు వేసుకుంటాం అంతే. ఇంకా తేడా ఎక్కడ కనబడుతుందంటే బట్టల దగ్గర కనబడుతుందండి. పాప మా జల్ల కూడా వేసుకోలేడు. మన వాళ్ళకి అంతా 10 కుప్పలు పెడతారు మన వాళ్ళకి. పాప వాటికి అవకాశం లేదండి. తల దూకోవడం, ఫేరీల్లో వెళ్ళి రావడం, పాండ్స్ పౌడర్ రాసుకోవడం, సెంటు కొట్టుకోవడం, అలా లెక్కేసుకోకండి. దేవుని విషయాల్లో మన జంతువుల్లా బ్రతికిపోద్దండి. మరి ఆనాడు యెరూషలేము సంఘం గొప్ప నిర్ణయాలతో పనిచేసింది. వారు తీసుకున్నారు, ముందే నిర్ణయం తీసుకున్నారండి. ఆ నిర్ణయాల్లో ఎలా ఉన్నారంట? ఎడతెగకై ఉండిరి, ఎప్పుడు విడిచిపెట్టలేదంట. ఆ నిర్ణయాలతో పనిచేశారండి. ఆ నిర్ణయాలు, వారు తీసుకున్న నిర్ణయాలు, ఉద్దేశాలు అనుకుంటే సరిపోదు, అది కార్యాచరణలోకి తీసుకురావాలి కదా. ఎవడో అన్నాడంటే రాత్రి మా అమ్మకి ఇల్లు కట్టేస్తానండి. రాత్రి అంటావు, తెల్లారికి ఏంటండి ఏదో సామెత ఉంటుందండి. మరి ఉంటుందండి, ఏదో ఉంటుందండి. రాత్రి పెద్ద కొడుకు చిన్న కొడుకు వర్షం వచ్చింది, అబ్బాయి తెల్లారికల్లా అమ్మకి పెద్ద బిల్డింగ్ కట్టేదో అనుకున్నారంటాడు. తెల్లారి చూస్తే ఆ ఇల్లు అలాగే ఉంది, అమ్మ అలాగే ఉంది. రాత్రి మాత్రం కబుర్లు మాత్రం కోటలు దాటేసినాయండి. వీళ్ళు యెరూషలేము సంఘం అలా లేరండి. తీసుకున్న నిర్ణయాలు చాలా అద్భుతంగా తీసుకున్నారు. కొంతమంది జీవితాలు బాగు చేసే నిర్ణయాలు తీసుకున్నారండి. మనం సంఘంగా బ్రతుకున్నామంటే మన ఊరిని మనం బాగు చేసుకోవాలండి. నశించిపోతున్న అనేక మందిని రక్షించాలండి. సంఘం చేసే ప్రతి కార్యక్రమం ఎవరినో ఒకరిని రక్షించే విధంగా ఉండాలండి. ఎవడో వచ్చి బయటోడు ఎవడు రక్షించడు. ఊర్లో ఉన్న మనమే నశించిపోతున్న వేరే వాళ్ళు రక్షించాలన్న ఆలోచన మనకు రావాలి. ఎవరు నశించిపోకూడదు. నా ఇంటి పేరటాలు, నా అత్తగారింటి పేరటాలు, లేదా మా మామగారింటి పేరటాలు ఎవడు నశించిపోవడానికి వెళ్ళలేదు. అందరికి నేను సువార్త ప్రకటిస్తాను. మనం ప్రకటించలేకపోయినా ఇలాంటి కొడుకులు తీసుకురండి. దేవుడు ఏదో రకంగా మాట్లాడతాడు. దేవుడు మాట్లాడతాడు, దేవుడే చేసుకుంటాడండి ఆ పని. ఆ యెరూషలేము సంఘం 4 నిర్ణయాలు, ఇవి మాత్రం మర్చిపోద్దాడు. యెరూషలేము సంఘమే కాదు, మన సంఘం కూడా ఈ 4 నిర్ణయాలతో పనిచేయాల్సిందే. ఏంటంటే 4 నిర్ణయాలు అవి అందరూ చెప్పాలండి. అపోస్తల బోధ, సహవాసమందు, రొట్టె విరుచుట ఎందును. తర్వాత మాట ఏంటండి? ఎడతెగక ఉండిరి. ఇప్పుడు మీరు కూడా నిబంధన చేయండి. చేతులు ఎట్టండి, అందరూ ఎదరికి చేసుకోవాలండి. ఎప్పుడో చేసేసుకున్న ఈ వచనం ఎప్పుడైతే మాకు కంట్లో పడిందో, ఈ వచనం ఎప్పుడైతే విన్నానో, బతికితే ఇలాగే బతకాలి, పని చేస్తే ఇలాగే పని చేయాలి. ఉత్తి చచ్చి బతులొద్దు. ఏదో ఆదివారం వచ్చి మామూలుగా తెల్ల చెట్టేసుకుని ఇక్కడ వచ్చేసి బొమ్మలు ఆటాడిపోయి ఇక్కడికి వచ్చి మామూలుగా షోయింగ్ చేసి వెళ్ళిపోయి బతుకులొద్దు. ఎప్పుడైతే ఈ వచనం నా చెవులో పడ్డదో అప్పుడు దాకా ఏం తెలియదండి. మాకు అంతా తెలిసింది ఏంటంటే, బైబిల్లో తెలిసింది ఏంటంటే గట్టిగా అంటే దుష్టుల ఆలోచన చెప్పున్నాడు, ఒక పావులు మార్గం నిలవక, ఇదే తెలిసండి. మాకు అంతకుమించి ఏం తెలియదండి. కీర్తన 1వ అధ్యాయం తప్ప ఇంకేం తెలియదు మాకు. ఎప్పుడైతే బైబిల్ లోపలికి వెళ్ళామో, ఎప్పుడైతే మంచి బోధకులు మాకు బోధించారో, ఓహో సంఘం అంటే ఎలాగ ఉండాలా, ఎలా దేవుని కొరకు కష్టపడాలా, మన జీవితాలు దేవుడే ఇచ్చాడు కదా, తిరిగి ఆయనకి ఏదో చేద్దాం మనం. అలా నిర్ణయాలు తీసుకున్న రోజే మన సంఘం అభివృద్ధి జరుగుతుంది. చెప్పండి, ఎదురు చేయటండి.
పెట్టండి, అందరూ చెప్పాల్సిందేనండి, అందులో ఒకటే లేదండి. ఏంటంటే చెప్పండి, మీరే చెప్పండి, నేను చెప్పండి, మీరే చెప్పండి. బాగడే పూజారి పాలలో ఉన్న క్రీస్తు సంఘమైన మేము అని మొదలెట్టండి. నిజమండి, వాస్తవం అండి, చేయాలండి, చెప్పండి. మేము అపోస్తుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విడిచేందును, ప్రార్థన చేయటి ఎందును ఎడదెగగే ఉంటాము. అంటే అలాగే ఉండండి, సరిపోతండి. ఈ 4 చాలండి మిమ్మల్ని పరలోకి ఎత్తుకెళ్ళిపోవడానికి. 4 చాలండి మిమ్మల్ని పరలోకి తీసుకెళ్ళిపోవడానికి. ఇవి దేవుడు సంఘానికి ఇచ్చిన బాధ్యతలు. ఈ బాధ్యతల్లో ఏదో ఒక బాధ్యత చేయి. నువ్వు సంఘం కొరకు ప్రార్థన చేస్తావా? మోకరించి ఈ రోజంతా ప్రార్థన చేయి. సంఘానికి సహవాసంగా ఉండడానికి నీ వంతు నువ్వు భోజనాలు పెడతావా? భోజనాలు పెట్టు. లేకపోతే దేవుడు నీకు వాక్యం బోధించే తలాంతి ఇచ్చాడా? వాక్యం బోధించు. లేకపోతే నీకు రొట్టె విరుచుటనే కార్యక్రమాన్ని దేవుడు నీకు అప్పగించాడా? రొట్టె చేయి, ద్రాక్షరసం చేయి. నేను ఇప్పుడు దాకా నేను సేవ చేసిన మొదలుకొని ఇప్పుడు దాకా ఎప్పుడు నేను రొట్టె చేయలేదు, ద్రాక్షరసం చేయలేదండి. అవన్నీ సంఘమే చేసుకుంటుందండి. నేను నీట్గా రెడీ అయ్యి, నేను చెప్తున్నానండి, 2 సంఘాలు ఉన్నాయి మచిలీపట్నంలో. నీట్గా రెడీ అయ్యి కూర్చుంటానండి. నేను వెళ్ళేసరికి ఆలే కుర్చీలేసేస్తారండి. నేను వెళ్ళేసరికి రొట్టె ద్రాక్షరసం అక్కడ ఉన్న సహోదరులే చేసి పెడతారండి. నేను ఆలే నడిపిస్తారు, ఆలే పాటలు పాడతారు. నేను నీట్గా వెళ్ళి వాక్యం చెప్పి వచ్చేస్తానండి. 2 సంఘాలు ఈ పని చేస్తానండి. 2 సంఘాల్లో నేను చేసే పని ఏంటంటే నీట్గా రెడీ అయ్యి నేను వెళ్ళి అక్కడ కూర్చుంటానండి. నేను వెళ్ళేసరికి మొత్తం ఆలే చదువుకుంటారండి. ఎవరు చేసే పని వాళ్ళు చెయ్యాలి. బండి ఉంది, ఎదర్ టైర్ పని చేసి ఎదర్ చక్రం పని చేయాలి. వెనకాల చక్రం చేసే పని వెనకాల చక్రం చేయాలి. ఇంజిన్ చేసే పని ఇంజిన్ చేయలేదు. ఏ పని అది చేయకపోతే బండి ముందుకెళ్తుంది, ఆగిపోద్ది. సంఘంలో ఇంక ఎదర చక్రమే తిరుగుతూ ఉంటే వెనకాల చక్రం ఎంతకాలం వీడికెళ్తారు? ఇంకా ఓ బాధ్యత తీసుకోవాలండి. ఏమంటే నేనే చదువుతాను, ఓ నిర్ణయం తీసుకోవాలండి. ఏమంటే రొట్టె ద్రాక్షరసం నేనే సిద్ధం చేసి తీసుకొస్తాను, ఒక నిర్ణయం తీసుకోవాలండి. ఈ పని నేను చేస్తాను, ఒక నిర్ణయం తీసుకోవాలండి. నేను మొదట్లోనే దేవుడు ఆ జ్ఞానం ఇచ్చాడు నాకు. ఎవరి పనులకు అప్పచెప్పేసినాడు. అమ్మ రొట్టె ద్రాక్షరసం వీలే చేయాలి అలా అన్నారు అండి. మా జీవితంలో ఇంత గొప్ప భాగ్యం దొరుకుతుంది అనుకోలేదు మేము. మా చేతులతో మేము రొట్టె చేస్తాం అనుకోలేదు మేము. మా చేతులతో మేము ద్రాక్షరసం కలుపుతాం అనుకోలేదు. దేవుడు మీ ద్వారా నాకు అవకాశం ఇచ్చారని అది ఎంతో గొప్ప అవకాశంగా ఫీల్ అవుతారు. ఎవరి పనులకు అప్పచెప్పేశాను. నేను నీట్గా ఇంటి దగ్గర తలస్నానం చేసి, అడగండి కుర్రోళ్ళు కూడా తెలిసాడు, నీట్గా తలస్నానం చేసి శుభ్రంగా ఒళ్ళు నిండా సెండు కొట్టుకుని బండి మీద మా ఆవుని ఎక్కించుకుని నీట్గా వెళ్ళి ఆరాధనకి వెళ్ళి అక్కడ కూర్చుంటున్నాడు. అప్పుడు ప్రసంగం ఎంత బాగా వస్తుందో చూడండి. సేవకుడే కుర్చీలు వేసుకుని, సేవకుడే తుడిసి, సేవకుడే గలిబిలిపడి, ఐసదిరి మైకులు ఎట్టి ఇయ్యెట్టి ఇప్పుడు ప్రసంగం ఏమవుతుంది? అలసిపోయి ఉంటాడు. ప్రసంగం ఇంకేం చెప్తాడు? ఆ సేవకుడు ప్రసంగం ప్రశాంతంగా చేయాలంటే ముందు పని చేయాల్సింది ఎవరు చేయాలంటే సంఘం ఆ పని చేయాలి. అపోస్తులు అలాగే నిలబడ్డారు. సంఘంలో ఉన్న వాళ్ళందరూ చక్కబెట్టేశారండి మొత్తం. అపోస్తులు ఎక్కడ వడ్డించలేదండి. అంటే ఓ నిర్ణయం తీసుకోవాలి సంఘం. మా సంఘం అభివృద్ధి జరగాలి. అభివృద్ధి జరగడానికి నేనేం చేయాలి, నా వంతు నేనేం చేయాలి. వచ్చి కూర్చుని వెళ్ళిపోవడం వల్ల కుర్చీలు అరుగుతాయి, ఈ మ్యాట్లు అరుగుతాయి తప్ప దమ్మిడి ఉపయోగం ఉండదు. సంఘం నిర్ణయాలతో పనిచేయాలి. యెరూషలేములో సంఘం 6 నిర్ణయాలతో పనిచేసింది కాబట్టే 12 మంది 3,000 మంది అయ్యారు, 3,000 మంది 5,000 మంది అయ్యారు, 5,000 మంది ఎంతమంది అయ్యారంటే అనేకులు అన్నాడు. అంటే ఈనాడు మన సంఘం ఎలా పనిచేస్తుంది, సంఘం ఏ నిర్ణయాలు తీసుకుంది ఈ సంవత్సరం అంతా ఏ నిర్ణయాలతో పనిచేసింది ఇక్కడ ఉన్న సంఘం అంటే ఆఖరికి వచ్చేస్తుంది. అక్టోబర్ నెల, నవంబర్, డిసెంబర్, ఇంకా 2-3 నెలల్లో సంవత్సరం అయిపోద్దాడు. ఈ సంవత్సరం అంతా మనం సాధించింది ఏంటి? ఏ నిర్ణయాలతో మనం సంఘం ముందుకు తీసుకెళ్ళావు? సంఘం కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి, కొన్ని బాధ్యతలు తీసుకోవాలి. అలా యెరూషలేములో సంఘం నిర్ణయం తీసుకుంది. మొదటి స్టెప్ అయిపోయిందండి. మొదటి స్టెప్ ఏంటండి? నిర్ణయాలు తీసుకోవటం మొదటి స్టెప్లో నిర్ణయాలు తీసేసుకున్నారండి. ఆ నిర్ణయాలు కొనసాగించారా? ఆ నిర్ణయాలు మధ్యలో ఆపేశారా? మనం నిర్ణయాలు తీసుకుంటాం. జనవరి 1వ తారీఖున ఏమైనా తీసుకుంటాం? ఈ సంవత్సరం అంతా బైబిల్ ఎలాగైనా పూర్తి చేసేయాలి. ఎన్ని రోజులు చదువుతారు? గట్టిగా ఎన్ని రోజులు చదువుతారండి? ఓ 6 రోజులు 10 రోజులు చదువుతారు. చదివాక ఏమనుకుంటారంటే, నేను అలాంటి ఉండినాడు, చదివేసాక ఏమనుకుంటామంటే వచ్చే సంవత్సరం చదువులే ఆ 1వ తారీఖు మరి ఎవడ పోతాడో, ఏం పూనకం జరుగుతుందో తెలియదండి. కొత్త బట్టలకి, ఆ బిర్యానీ వాసనలకి, ఆ బూరెల వాసనలకి, ఇంటికి వేసిన పెయింట్లకి, మళ్ళీ ఎవరైనా కొత్త వాళ్ళు పోతారో ఏంటో తెలియదు. కానీ పెద్ద నిర్ణయాలు తీసేసుకుంటా ఉంటారు. ఆ రోజు మామూలు నిర్ణయాలు తీసుకోమండి, అయ్యి బాబు బలమైన నిర్ణయాలు తీసేసుకుంటాం. ఒక 6 రోజులు వచ్చేసరికి నిర్ణయమే మర్చిపోతాం. ఆ నిర్ణయమే గుర్తుండదు మనకి. అసలు ఏమనుకున్నావు కూడా గుర్తుంది నీకు. మళ్ళీ ఎప్పుడో 10 సంవత్సరాల తర్వాత గుర్తు వస్తుందండి. అరే అప్పుడు అలా తీసుకున్నాను. అప్పుడు 10 సంవత్సరాల తర్వాత గుర్తు వచ్చిన తర్వాత ఏమైనా చేస్తాడా? అప్పుడేం చేస్తాడు? తర్వాత చేద్దాంలే
చచ్చిపోయేదాకా ఏమీ చేయడు. పుడతాడు, సంపాదించుకుంటాడు, తింటాడు, సత్తాడు. జంతువులు కూడా పుడుతున్నాయి, తింటున్నాయి, చచ్చిపోతున్నాయి. వాటికి మనకి పెద్ద తేడా ఏమి? నాతో సహా నేను కూడా పని చేయకపోతే నేను కూడా జంతువుతో సమానం. జంతువులు చాలా నిర్ణయాలు తీసుకుని కుటుంబాన్ని పోషిస్తున్నాయి. సంఘంలో ఉన్న మనం కూడా చాలా నిర్ణయాలు తీసుకుని మన సంఘాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. మొట్టమొదటి స్టెప్ ఏంటంటే నిర్ణయాలు తీసుకున్నారట. ఆ నిర్ణయాలు తగ్గట్టు పనిచేశారా లేదా? ఆ మిగతా పారాగ్రాఫ్ చదవండి. ఆ నిర్ణయాలు తగ్గట్టు పనిచేశారో లేదో చూడండి. భయము కలిగేను మరియు జరిగాను. చూడండి, వాళ్ళకి ఏం పేరు పెట్టాడంట? వారికి పెట్టిన పేరు ఏంటంట? విశ్వసించిన వారు. వారిని మనుషులని పిలవట్లేదండి. వారిని ఏమంటున్నారంటే వారు విశ్వాసులు. విశ్వాసి తన పని తాను చేసుకోడు, దేవుని పని చేసేవాడే విశ్వాసి. అందుకే అన్నాడు, విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. వారు తీసుకున్న నిర్ణయాలకు తగ్గట్టు మొట్టమొదటిగా ఏం చేశారంటే, ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఎంతమంది అండి అప్పుడు సంఘం? 3000 మంది తీసుకున్న నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడు ఈ నిర్ణయాలు చేయాలంటే మనం ఏం చేయాలి? వారు ఒక ఊరోళ్ళు కాదు. ఇప్పుడు మనం ఉన్నాం, అందరూ ఒక ఊరోళ్ళేనండి. అక్కడ ఆ యెరూషలేములో సంఘంలో ఉన్నవారు ఒక ఊరోళ్ళు కాదు, ఒక రాష్ట్రం వాళ్ళు కాదు, ఒక దేశం వాళ్ళు కాదు. ఎంతమంది ఉన్నారండి అక్కడ? ఇంచుమించు 17 దేశాలు వారు. 3000 మంది. ఎన్ని దేశాల నుంచి వచ్చారు వాళ్ళు? 17 దేశాల నుంచి వచ్చారండి. 17 దేశాల వారు అక్కడ ఉన్నారు. అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే, వారందరి దగ్గర ఉన్నది సమిష్టిగా ఉంచుకునేది. ఇంకెవరు దాచుకోలేదండి డబ్బుల్లో, బ్యాంకుల్లో. అప్పుడు ఫోన్పేలు, గూగుల్ పేలు, పేటిఎంలు ఏం లేవు కాబట్టి వారి దగ్గర తెచ్చుకున్న డబ్బంతా ఏం చేశారంటే వారి దగ్గర ఉన్నదంతా సమిష్టిగా ఉంచుకొనిరి. అప్పుడు ఒక భావం వచ్చేది ఏంటంటే, మన అందరం ఒకటే. మొట్టమొదటిగా వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఎంత బలమైన నిర్ణయం అంటే, అక్కడ చిన్న వచనమే మనం అనేసుకుంటాం, మనం కూడా సమిష్టిగా ఉంచుకుందాం. అన్నీ వదిలేసి అన్నీ అమ్మేద్దాం. అన్నీ అమ్మేసి మీ దగ్గర ఉన్న ఆస్తి మీరు, నా దగ్గర ఉన్న ఆస్తి నేను, నీ దగ్గర ఉన్న ఆస్తిని మొత్తం అంతా తీసుకొచ్చి దేవుని సన్నిధిలో పెట్టి మనం కూడా సంఘం కోసం కష్టపడదాం. మనం ఏమంటామంటే, మరి మా పిల్లల పరిస్థితి ఏంటండి? నేను బాగానే ఉన్నాను, నేను వచ్చేస్తాను, మా పిల్లల పరిస్థితి ఏంటండి? లేకపోతే మా ఇంట్లో ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటండి? రాబోయే భవిష్యత్తు ఏంటండి? భవిష్యత్తు పరిస్థితి ఏంటండి? భవిష్యత్తు కోసం, లేకపోతే భవిష్యత్తుకి భయపడేవాడు కాదు క్రైస్తవుడు. భవిష్యత్తుకి భయపడలేదు ఇలాంటి విశ్వాసులు. భవిష్యత్తు ఏం జరుగుతుంది, ఇప్పుడు అమ్మేసి సంఘానికి ఇచ్చేస్తే తర్వాత ఏం జరుగుతుంది, భయపడిపోయి బెదిరిపోయే కాదు ఆనాడు క్రైస్తవులు. నాడు మన క్రైస్తవులని పేర్లకే పిలువబడుతున్నాం తప్ప నిజమైన క్రైస్తవ జీవితం మన ఎవరిలో లేదు. నిజమైన క్రైస్తవ జీవితం అన్నాడు. ఎంత విశ్వాసం చూడండి వాళ్ళకి. అందరూ తెచ్చేయండి, సమిష్టిగా ఉంచుకుందాం. సమిష్టిగా ఉంచుకుని ఏం చేశారు? తమ చరస్థిరాస్తులమ్మి అందరికీ వారి అక్కరి కొలది పంచిపెట్టిరి. రెండో నిర్ణయం ఏంటంటే, ఎవరికి ఆస్తులైతే ఉన్నాయో, భూములైతే ఉన్నాయో అన్నీ అమ్మేసి వారి అక్కరి కొలది పంచిపెట్టిరి. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళంటే 17 దేశాల నుంచి వచ్చారని చెప్పన్నాడు. వాళ్ళు ఇక్కడ వాక్యం ఉన్న తర్వాత, పేతురు అపోస్తలు చెప్పిన వాక్యం ఉన్న తర్వాత వాళ్ళ ఇంటికి వారు వెళ్ళట్లేదండి. ఏమంటున్నారంటే, మేము మా దేశాలు వెళ్ళాం, మేము మా ఇంట్లోకి వెళ్ళాం, మేము ఇక్కడే సంఘంలో ఉండిపోతాం. మనం ఏమనుకుంటాం? ఎప్పుడు వదిలేదారా, ఎప్పుడు వెళ్ళిపోదాం. మన ఆలోచన తీరు ఎలా ఉంటుంది? మనుషుల ఆలోచన తీరు ఎలా ఉంటుంది? క్రైస్తవ్యంలో కొంతమంది పాటలకు వచ్చేవాళ్ళు ఉంటారు. ఆదివారం ప్రారంభ ప్రార్థనకి ఒకళ్ళిద్దరు ఉంటారేమో, పాటలు పాడేటప్పుడు జాయిగా వింటా ఉంటాం మైక్లో. లాస్ట్ పాట ఉంది కదా, ఇంకా ఆ లాస్ట్ పాటకి వెళ్దాం. ఇంకా అయిపోయిన తర్వాత ప్రసంగం ఇప్పుడే కదా మొదలెట్టాడు ఆయన పట్టుకున్నాడంటే ఒక గంట సేపు వదలడం. ప్రసంగం మధ్యలో వెళ్దాం. ఇంకా చాలామంది ఉంటారండి. ప్రసంగం అయిపోయేకి వచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు. ముగింపు ప్రార్థనకు మాత్రం మొత్తం నిండిపోద్దాడు. మరి ఆనాడు క్రైస్తవులు ఏం చేశారు? ఆనాడు సంఘం ఏం చేశారు? ఆనాడు సంఘం ఎలా పనిచేసిందంటే, వారు సంఘాన్ని వదిలి వెళ్తలేదంట. మాకు సంఘం ఉంటే సరిపోద్ది, అక్కడే తింటున్నారు, అక్కడే వాక్యం వింటున్నారు, అక్కడే పడుకుంటున్నారు. వారు 3000 మంది ఎలా తయారైపోయారంటే, మేమంతా ఒక కుటుంబం, ఒక ఊరు కాదు, ఒక ఇంటి పేరు కాదు, ఒక భాష కాదు. ఎన్ని దేశాలండి? 17 దేశాలు, 17 రకాల భాషలు ఉంటాయి. ఈ 3000 మంది ఏమనుకున్నారంటే, మేమందరూ ఒక కుటుంబం, అందరికీ సమానంగా ఉండాలి. ఆస్తులు అమ్మేశారంటే, చరస్థిరాస్తులు అమ్మేసి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. వారి డబ్బంతా తెచ్చేసుకున్నారు.
ఇప్పుడు ఏం చేశారు, 100 మంది ఉన్నారనుకోండి, అందరికీ సమానంగా పంచిపెట్టేశారు డబ్బు అండి. అప్పుడు మనలో పేదోడు ఉంటాడా, మనలో ఉన్నోడు ఉంటాడా, పేదోడు ఉంటాడా? అందరూ సమానమేనా? అందరూ సమానమే. ఇలాంటి క్రైస్తవులు ఇప్పుడు ఎక్కడ కనబడుతున్నారు చెప్పండి? చెప్పుకోవడానికి ఇంటాకి బాగానే ఉంటుంది కానీ, నేను చెప్పడానికి మీరు ఇంటాకి బాగానే ఉంటుంది కానీ, ఇలాంటి క్రైస్తవులు ఎక్కడ ఉన్నారండి? క్రైస్తవులు ఎంత దారుణం అంటే, క్రైస్తవులు ఎక్కడైనా కూర్చోవాల్సి వచ్చిందనుకోండి, నేనైతే ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడికి వెళ్ళి కూర్చొని పోతున్నాడు. కొంతమంది ఏం చేస్తారంటే, ఫ్యాన్ ఉందా లేదా చూడండి, స్వార్థం. నువ్వు కూర్చోపోతే ఎవడోడు కూర్చుంటాడు కదా, కరెక్ట్గా ఆ ఫ్యాన్ ఉన్న దగ్గరే కూర్చోవాలి. నేను కొద్దిసేపు కూడా బాధపడలేవు దేవుని కొరకు, కొద్దిసేపు కూడా చెవనట్టకూడదా నీకు? ఇప్పుడు క్రైస్తవుల ఆలోచన తీరు అలా ఉందండి. ఇప్పుడు క్రైస్తవుల ఆలోచన తీరు ఎలా ఉందంటే, దేవునికి నేనేం చేద్దామని కాదు, నాకేం వస్తుంది, నేనే సుఖపడాలి. మరి ఆనాడు ఫ్యాన్లో కుర్చీలు ఇవేం చూసుకోలేదండి. వాళ్ళు ఏం చేశారండి, వాళ్ళ ఆస్తులన్నీ అమ్మేసి మనందరం ఒకటే, మనందరం సమానంగా ఉందాం, ఒకరు ఎక్కువ కాదు ఒకరు తక్కువ కాదు, ఒక ఊరోళ్ళు కాదు కదా, ఒక ఇంటి పేరటాలు కాదు కదా, ఒక భాష కాదు కదా. అదే క్రైస్తవ్యం. మరి లోకానికి క్రైస్తవ్యానికి తేడా ఏంటంటే, అందరం ఆవోలే, అందరం మేము కుటుంబం, మేమందరం క్రీస్తుని వెంబడిస్తున్న బిడ్డలము, మేమందరం ఒక తండ్రి కలిగి ఉన్నాము అని ఎప్పుడైతే ఆ భావం వస్తుందో, ఈ సంఘం అంటే ఆ సంఘం పడదు, ఆ సంఘం అంటే ఈ సంఘం పడదు, వాళ్ళకి వందనాలు చెప్పరు, వీళ్ళకి వందనాలు చెప్పరు. మన అందరం ఎవరు అంటే క్రైస్తవులు. అబ్బా మనకి ఇచ్చేస్తాడండి పరలోకం, కొడుకు చచ్చిపోతున్నారండి క్రైస్తవులు, మామూలు కొట్టుకుంటలేదండి. ఏంటి కారణం ఏంటంటే, ఆనాడు యెరూషలేము సంఘం పనిచేసినట్టు ఈనాడు సంఘాలు పనిచేయట్లేదు. అది రెండో మాట. మూడో మాట చదవండి. మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు. ఇంకా ఏం చేశారంటే, వారు తీసుకున్న నిర్ణయం ఎంత బలమైన నిర్ణయం అంటే, ప్రతిదినము, ఒకరోజు కాదంట, ప్రతిదినము ఎక్కడ కూడుకొనుచున్నారంట? దేవాలయంలో తప్పక కూడుకొనుచు. ప్రతిరోజు దేవాలయంకి వెళ్ళే క్రైస్తవులు ఎంతమంది ఉన్నారండి? మీలో చెయ్యొద్దండి. ప్రసంగం మీకే కాబట్టి ప్రతిరోజు దేవాలయంకి వెళ్ళే క్రైస్తవులు ఎంతమంది ఉన్నారండి? ఒక్క చేయలేకలేదండి. పోన్లే, ప్రతిరోజు భోజనం చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఇది చేతలేదా? నవ్వే ఆన్సర్ ఇది. మీ నవ్వే ఆన్సర్ ఏంటని, అవి అన్నం తినకుండా ఎవరు ఉంటారని. అన్నాడు వాళ్ళు కాలు చెయ్యి ఆడేది కాదేమో దేవుని సన్నిధికి వెళ్ళకపోతే. అంటే భక్తులు కీర్తనలో రాశారండి, యెహోవా మందిరముకు వెళుదుము రండి జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని, నేను ఆనందించి తిని. ప్రార్థనకి వెళ్ళడానికి ఆనందంతో వెళ్ళేవారంట అండి, సంతోషంతో వెళ్ళేవారంట. ఇంకా ఎంత అలా అంటే, ప్రతిదినము, ఒకరోజు కాదంటండి, ప్రతిదినము దేవాలయంలో మానక, ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు. కొంతమంది ఆదివారం కనబడతారు, మళ్ళీ ఆదివారం వస్తారు. ఇంకా మధ్యలో ఎట్టి పరిస్థితుల్లో అటు ప్రార్థన అవని, లేకపోతే కృతజ్ఞత కూడికవని, సువార్త కూడికవని, ఎట్టి పరిస్థితుల్లో రాము. అలా ఏ నిర్ణయం తీసుకున్నారు? ఆదివారం ప్రార్థనకి వెళ్తే సరిపోద్ది, ఆదివారం ఓ రోజు భక్తి చేయటం వల్ల పరలోకి వెళ్ళిపోతాం అనుకోవడం నీ భ్రమ. భక్తి అన్నది ఒకరోజు ఒక గంట చేసేది కాదు. భక్తి నిరంతరం నరనరాల్లోకి వెళ్ళిపోవాలండి. ఎంత స్టేజ్కి వెళ్ళిపోవాలంటే, మనం ఇప్పుడు క్యాన్సర్ వచ్చిన 1, 2, 3 స్టేజ్లు ఉంటాయండి. 4వ స్టేజ్కి వెళ్తే మనిషి బతకడండి. ఇది 4వ స్టేజ్ రకం అండి. ఈ 4వ స్టేజ్లో ఉన్నారు ఏంటి? ప్రతిదినము తప్పక దేవాలయంలో కూడుకొనుచు. మనం ఏ స్టేజ్లో ఉన్నామేంటి? మనం 0 స్టేజ్లో ఉన్నాడు. మనం ఏ స్టేజ్లో ఉన్నామంటే, ఇప్పుడు ప్రస్తుతం క్రైస్తవులు అనబడుతున్న వారు ఏ స్టేజ్లో ఉన్నారంటే 0 స్టేజ్లో ఉన్నారండి. వీళ్ళు దాటి వెళ్ళిపోయారండి ఎక్కడికో. ఎంత బలమైన నిర్ణయాలు తీసేసుకున్నారంటే, దేవాలయం తప్ప మా ఇల్లులు వద్దు, ఇల్లు ఏం చేయట్లేదండి, మాకు ఉద్యోగాలు వద్దు, ఉద్యోగాలు చేయట్లేదండి. మరి తింటాకి ఎక్కడి నుంచి వస్తుంది అంటే, స్థిరాస్తులు అమ్మేశారండి. ఒక్క పూటకి ఎంతమందికి భోజనం పెడుతున్నారంటే 3000 మందికి అండి. 30 మందికి కాదు, 300 మందికి కాదు. యెరూషలేము సంఘం ఒక్క పూటకి భోజనం ఎంతమందికి పెడుతుందంటే 3000 మంది. మరి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అమెరికా నుంచి ఏమైనా పంపిస్తున్నారా? తెల్లతోలు ఏమైనా పంపిస్తున్నారా? తోలు తెల్లగా ఉంటే కాదండి, మనసు తెల్లగా ఉంటే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయండి. మనం అనుకుంటున్నారు అమెరికా వాళ్ళు చేస్తాయి తప్ప మనం సేవ చేయలేము, అమెరికా వాళ్ళు సహాయం చేస్తాయి తప్ప. మరి వీళ్ళకి ఎవరు చేశారు సహాయం? అక్కడ ఉన్న స్థానికులే, యెరూషలేములో ఉన్నవారే. వాళ్ళు ఏం చేశారంటే, వారు స్థిరాస్తులు అమ్మేశారు. సంఘం కోసం ఆస్తులు అమ్మేసిన దాఖలాలు మొదటి క్రైస్తవంలో కనపడుతున్నాయి, మొదటి శతాబ్దపు క్రైస్తవులో కనపడుతున్నాయి. ఇప్పుడు మేము మచిలీపట్నంలో సంఘం కూడుకునే చోట వాళ్ళు బిల్డింగ్ మీద కట్టించారండి సంఘం. లేకపోతే వాళ్ళ కింద వాళ్ళ ఇల్లు అయితే పైన చర్చి కోసం వాళ్ళ ఇంటి పైన ఏం చేశారండి చర్చ్. అంటే ఇప్పుడు మన స్థలం కొనలేము,
మన వల్ల అవ్వదు. ఉన్నది మన 10 మంది 20 మంది ఉన్నాం, మన వల్ల అవ్వదు, ఎక్కడో పెట్టవద్దు. మా ఇంటిపైనే మంచి సెంటర్ అండి, అది మామూలు సెంటర్ కదండి, మచిలీపట్నంలో మంచి సెంటర్ అండి. అక్కడ ఎవరిస్తారు అంత మనసు ఎవరికి ఉంటుంది? బైబిల్ అలాంటి స్త్రీ, ఒక స్త్రీ ఉందండి, తన ఇంటిపైనే సేవకుడికి మేడగది కట్టేసిందండి ఒక స్త్రీ. ఎవరండి? మనకి ఎలాంటి స్త్రీలు గుర్తుంటారండి? సీరియల్లో స్త్రీలు అయితే గుర్తుంటారు మనకి, అవును కదా. ఇందులో ఒక స్త్రీ పైన సేవకుడికి మేడ మీద ఒక గది కట్టేసిందండి సేవకుడికి. కథ గుర్తుంది ఆవిడ ఎవరండి? ఎవరమ్మా? సేవకుడికి ఇంటిపైన బైబిల్లో ఒక స్త్రీ ఏం చేసిందంటే ఒక గది కట్టేసిందండి సేవకుడి కోసం. సేవకుడు ఎప్పుడు వచ్చినా మా ఇంటి దగ్గర ఉండాలి, సేవకుడు ఎప్పుడు వచ్చినా ఇదిగో పైన దాంట్లో బల్ల లేదా మంచం, దీపం, పీట అన్నీ అరేంజ్ చేసిందండి. ఎవరంటే షూనేమిరాలు అండి. షూనేమిరాలు ఏం చేసింది? తన కోసం ఆలోచన చేసుకుని ఇల్లు కట్టేసుకుంది. తన కోసం ఆలోచన చేసి దేవుని కోసం, దేవుని బిడ్డల కోసం ఆలోచన చేసి ఏం చేసిందంటే పైన ఇల్లు వేసేసిందంట. సేవకులు వచ్చినప్పుడు ఇక్కడ ఉండాలి అంటే. ఆనాడు బైబిల్లో క్రైస్తవులు చాలామంది దేవుని కోసం తమ చరస్థిరాస్తులు అమ్మేసి దేవుని కోసం బ్రతికారు. ఇదంతా ఏ సంఘం గురించి చెప్పుకుంటున్నామండి? యెరూషలేములో ఉన్న క్రీస్తు సంఘం కొరకు. తర్వాత మరో మాట, ప్రతిదినము తప్పక కూడుకొనుచు. తర్వాత ఏంటంటే దేవాలయంలో మాత్రమే కాదు, ఇంటింటా రొట్టె విరుచుచు. ఇటు దేవాలయంలో కూడుకుంటున్నారు, ఇటు దేవుని దగ్గర కూడుకుంటున్నారు. ఇది మాత్రమే కాకుండా ఆ యెరూషలేములో ఎవరైతే క్రైస్తవులు ఉన్నారో, యెరూషలేములో ఎవరైతే దేవునికి సంబంధించిన వారు ఉన్నారో, ఇంటింట మానక అక్కడ కూడా ఇంటింటా రొట్టె విరుచుచు. ప్రతి ఇంటి దగ్గర ప్రార్థనలు జరుగుతున్నాయంట. దేవుని సన్నిధిలో జరుగుతున్నాయి ప్రార్థనలు, ఇళ్ళ దగ్గర జరుగుతున్నాయి. మీలో ఎంతమంది ఇళ్ళ దగ్గర ప్రార్థనలు జరుగుతాయి? సంఘం అంతటిని రప్పించుకుని ఎంతమంది మీ గృహాల దగ్గర ప్రార్థన పెట్టించుకున్నారు ఈ సంవత్సరంలో ఎంతమంది సంఘంలో ఉన్న మీలో ఎంతమంది, మీ గృహాల దగ్గర ఎంతమంది ఇలాంటి కార్యక్రమాలు ఎంతమంది జరిగించారు? అయ్యి బాబోయ్, నా ప్రశ్న అర్థమైందంటే అర్థం అవ్వలేదా? మీ గృహాల దగ్గర ఎంతమంది ప్రార్థన పెట్టించుకున్నారని అడిగాను. వందనాలండి. ఈ సంవత్సరంలో పెట్టించుకున్నారు కదండి. అప్పుడు ఆదిమ సంఘంలో ప్రతిరోజు జరిగాయంట, ఒకరోజు కాదు, ప్రతిరోజు. ఈరోజు ఒకళ్ళ ఇంటి దగ్గర, ఒక రోజు, తర్వాత 2 రోజు ఇంటి దగ్గర, ఇంకోళ్ళ ఇంటి దగ్గర. ఇక్కడ 30 మంది ఉంటే సరిపోద్దండి. ప్రతి నెల జరుగుతాయి. గట్టిగా ఇక్కడ సంఘ సభ్యులు ఎంతమంది ఉంటే సరిపోద్దంటే నెలకు 30 రోజులు కదా, రోజుకు ఒకళ్ళ ఇంటి దగ్గర సీరియల్ తిరిగి వస్తుందండి. నీకు రోజుకి నెలకోసారి పెట్టుకున్నట్టు నీకు ఉంటుంది, కానీ సంఘం అంతా పెట్టించుకుంటే ప్రతి నెల జరుగుతాయి. 365 రోజులు కూడుకులు ప్రతి ఇంటి దగ్గర జరుగుతాయి. ఏ మనసు ఉండాలంటే మనకి యెరూషలేములో సంఘంలో ఉన్న వారికి ఉన్న మనసు మనకుంటే ఈనాడు ప్రతిరోజు కూడుకు జరగాల్సిందే. సంవత్సరంకి ఒకసారి కూడా జరగట్లేదంటే, నెలకోసారి జరగట్లేదంటే దాని అర్థం ఏంటంటే మనం ఏం ఆలోచన చేయట్లేదు దేవుని కొరకు. మన దేవుని కొరకు మనం ఏం కష్టపడట్లేదు. మనం దేవుని గురించి ఆలోచించాల్సిన ఆలోచనలో కూడా వస్తలేదు. దేవుని కోసం మనం ఏమైనా చేద్దామని అన్నాడు. యెరూషలేములో సంఘం అలా పనిచేయలేదండి. ఇటు తప్పక దేవాలయంలో కూడుకొనిచున్నారు. దేవాలయంలో కూడుకోవడం మాది కాదు, ప్రతి ఇంటింటా కూడుకొనిచి ప్రతి ఇంటికి వెళ్ళిపోతున్నారండి. ఈరోజు పలానా ఇంటి దగ్గర, ఇప్పుడు పండుగ ఉన్నారు అనుకోండి, ఈరోజు పండుగ ఇంటి దగ్గర, ఇంకోరోజు సువేంద్ర ఇంటి దగ్గర, ఇంకోరోజు ఆలింటి దగ్గర, ఇంకోరోజు ఆలింటి దగ్గర 30 మంది ఉంటే సరిపోద్ది. నెలంతా కూడుకులు జరుగుతాయి ఈ సంఘం ద్వారా. 30 మంది లేదంటారు ఇక్కడ, 30 మంది లేదంటారా ఇక్కడ? సమాధానం చెప్పలేదండి. 30 మంది ఉన్నారు. వీళ్ళంటి వాళ్ళు లేరండి. బైబిల్లో ఉన్న విశ్వాసులు లాంటి విశ్వాసులు మీ సంఘం అవ్వచ్చు, మా సంఘం అవ్వచ్చు. బేవార్లో అలాగా ఇలాంటి ప్రసంగం చేస్తే 52 రాజు 53 ఇళ్ళ దగ్గర జరిగినాడు. ప్రతిరోజు సువార్త కొట్టమేనాడు. యవనస్తులు లైట్లు కట్టేయటం, స్టేజ్ వేసేయటం, పెళ్ళిలాగా జరిగిందండి. ప్రతిరోజు పెళ్ళిలాగా. మిగిలిన వాళ్ళు అందరూ ఏడ్చి చచ్చిపోయారండి. ఏం జరుగుతుంది ఇక్కడ, ఏం జరుగుతుంది? 50 రోజులు మొత్తం కుదిపేసేవాడు మా ఏరియా అంతా. 52 రోజులు ఆగకుండా నాన్ స్టాప్గా జరిగినాయండి. ఇదేదో కబుర్లు చెప్పడం కాదండి. నిర్ణయం తీసుకున్నాం, నిర్ణయం తగ్గట్టు పనిచేసాం. సంవత్సరంలో ఒక్కసారైనా ఇలా ప్రతి ఇంటి దగ్గర కూడిక జరగాలి. 52 రోజులు జరిపించామండి లైవ్. ఇందులో మా ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో ఉంటుందండి. 52 జరిగిన ప్రార్థనలు ఏ రోజు ఎవరింటి దగ్గర జరిగాయి. ఒక్కొక్కరు అయితే భోజనాలు పెట్టేసేవారండి, ఒక్కొక్కరు బాదం పాలు, ఒకళ్ళు టిఫిన్లు, భోజనాలు, 2 గారెలు, 2 ఇడ్లీలు, పండగలాగా పెళ్లిలా జరిగినాయి.
సంఘం ఎలా పనిచేయాలండి. అలా ఇంటింటి సువార్త కూటం ద్వారా ఎంతో పరిచర్య జరిగింది. మాకు ఎంతోమంది రక్షించబడ్డారు. ఎంతోమందికి తెలియని వారికి సత్యవాక్యం మనం తెలియజేశాము. సంఘం ఎలా పనిచేస్తే ఏ సంఘమైనా అభివృద్ధి జరుగుతుందండి. మేము ఏం పని చేయము, ఆదివారం వస్తాం, కూర్చుంటాం, 4 రూపాయలు చందా వేస్తాం, హల్లెలూయా స్తుతి మహిమ అంటాం, అవసరమైతే అయ్యగారికి అమ్మగారికి ఇద్దరికి భోజనం పెడతాం, ఇద్దరికి వందనాలు చెప్తాం, అక్కడితో చేతులు తులిపేసుకుంటాం. అలాగైతే ఎప్పటికీ మన సంఘం ఇలాగే ఉంటుంది. యెరూషలేములో సంఘం హద్దులు దాటేసి వెళ్ళిపోయారండి. మేము ఇల్లులు అమ్మేస్తాం, మేము స్థలాలు అమ్మేస్తాం, మేము పొలాలు అమ్మేస్తాం, మేము దేవుని కోసం ఏమైనా చేసేస్తాం, అది ఇదనే లేదు. దేవుని కోసం ఏం చేయమంటారు చెప్పండి? అపోస్తులు అడిగారటండి, ఇన్ని వేల మందికి భోజనం పెట్టాలి కదా, ఇదిగో ఈరోజు నా ఇల్లు అమ్మేస్తాను, అందరికి భోజనాలు పెట్టండి. అలాంటి క్రైస్తవులు ఎక్కడున్నారు? అలాంటి దేవుని బిడ్డలు ఎక్కడున్నారు? మరి యెరూషలేములో సంఘం అంత బలంగా పనిచేసింది కాబట్టి, యెరూషలేములో ఎక్కడో దేశం కాని దేశంలో స్థాపించబడిన క్రీస్తు సంఘం ఇంత మారుమూల గ్రామం కూడా వచ్చిందంటే, ఆనాడు మొట్టమొదట వారు కష్టపడిన శ్రమ, వారి యొక్క ఫలితం ఈరోజు ఇక్కడ కనబడుతుందండి. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి? మరి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి? ఇంకా తెలియని చుట్టుపక్కల ఊర్లో ఎక్కడైతే క్రీస్తు సంఘం లేదో ఇక్కడ సేవ అక్కడికి వ్యాప్తి చెందాలండి. అలా కష్టపడితే ఏ సంఘమైనా ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుంది, అభివృద్ధి జరిగి తీరుతుంది. అలా పనిచేశారు యెరూషలేములో సంఘం. వీరు ఎలా పనిచేస్తుంది? ఇంకా ఏం చేశారంట? ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారైరి. వీళ్ళ భక్తి, వీళ్ళ ప్రేమ, వీళ్ళ విశ్వాసం, మేమందరం ఒకటే కుటుంబం, మేమందరం ఒకే సమానం, లేకపోతే మేమందరము సమానులు అని ఎప్పుడైతే వీళ్ళు బ్రతికారో ఆ ప్రేమ చూసిన లోకం వీళ్ళందరం చూసి శబాష్, ఇలా ఉండాలి సంఘం అంటే, ఇది సంఘం అంటే, ఇది సంఘం చేయాల్సిన పనులు, ఇది సంఘంలో జరగాల్సిన బాధ్యతలు, సంఘం ఇలా చేయాలి. ఎవరికైనా ఒకళ్ళు ఒంట్లో బాగోపోతే సంఘం అంతా అక్కడికి వెళ్ళి పరామర్శించాలండి. ఆయన ఉన్నాడు కదా సేవకుడు వెళ్తాడులే, అది సంఘం కాదు. మా సంఘంలో బేవార్లో ఒక సహోదరుడి కుర్రోడండి, 17 సంవత్సరాలండి. తల్లో గడ్డలా వచ్చి ముక్కంట బ్రెయిన్లో ఉన్న వాటర్ అంతా ముక్కులోంచి కారిపోతుందండి. అలా వాళ్ళ అమ్మగారు ఇంట్లో పని చేద్దాడు, ఇంట్లో అంట్లు తోముకుంటూ పని చేద్దాడు. అడగండి కావాలి చెప్తారా. ఆపరేషన్ చేయకపోతే ఎక్కువ కాలం బ్రతకడు. ఇప్పుడు ఆపరేషన్కి ఎంత అవుతాయంటే 6 లక్షలు అవుతాయి. ఎవరు ఇస్తారు మరి? మొన్న 2 నెలలు అయిందండి. హైదరాబాద్ తిప్పాం, అక్కడికి తిప్పాం, ఇక్కడికి తిప్పాం, మేమే తిప్పామండి. ఎక్కడ తిప్పినా హైదరాబాద్లో అయితే 10 లక్షలు అన్నారండి. చెన్నై వెల్లూరు దగ్గర ఊరు ఉంటుంది, అక్కడైతే క్రిస్టియన్ హాస్పిటల్ 6 లక్షలు ఆపరేషన్ చేస్తున్నారు. ఇప్పుడు 6 లక్షలు మనకి టక్కనిచ్చేది ఎవడు? ఒక 6 రూపాయలు, ఒక 600 కూడా ఎవరే మనకి? అప్పుడు సంఘంలో చెప్పమండి, మనలో ఒక సహోదరుడికి ఒంట్లో బాగోలేదు, మన అందరం డబ్బులు వేసుకుని పని చేయాలి. అందరం పని చేసుకుని ఇక్కడ చెప్పాను, మచిలీపట్నంలో చెప్పాను. నేను అనుకున్నాను మా సంఘంలో అంత వీరులు ఎవరు లేరులే, ఎవరు ఇస్తారులే, వ్యవహారం సంఘంలో కాదు మరి, అక్కడ సంఘంలో ఎవరు ఇస్తారులే అనుకుంటే, మేము ఉన్నదే గట్టిగా కొడితే ఒక 20 మంది ఉంటాం మచిలీపట్నంలో. ఒక ఆవిడ 30,000 ఇచ్చిందండి, ఒక ఆవిడ 10,000 ఇచ్చిందండి, ఒక ఆవిడ 5,000 ఇచ్చిందండి. అలా మచిలీపట్నంలో ఇంచుమించు 60-70 వేలు వచ్చినాయండి. సరే భీమవరం సంఘం అక్కడ ఇంకా పెద్ద సంఘం కదా, దగ్గర కదా, అక్కడ 1,30,000 1,40,000 వచ్చినాయండి భీమవరం. ఇంకా తెలిసిన వాళ్ళు అలాగే ఇలా పోగేసి ఇంచుమించు 3 లక్షల పైన ఇచ్చామండి సంఘం తరపున. ఎంత ఇచ్చామంటే 3-4 లక్షలు ఇచ్చామండి సంఘం తరపున. వాళ్ళ అమ్మ ఎక్కడో 2-3 లక్షలు ఎక్కడో అప్పు తెచ్చుకుంది, ఆపరేషన్ చేశారు, 2 నెలలు అయిపోయింది, పూర్తి అయిపోయి ఇప్పుడు ఆడుకుంటున్నాడండి చక్కగా లేచి. 17 సంవత్సరాలు 18 సంవత్సరాల అబ్బాయి చక్కగా లేచి ఆడుకుంటున్నాడండి. ఎవరు సాయం చేస్తారు? అమెరికా వాళ్ళు తెల్లతోళ్ళు సాయం చేయరు, ఏమి చేస్తారండి, వాళ్ళు చేయరు అనరు. ప్రతిసారి వాళ్ళే దిగిరారు. ఎవరు దిగాలి మరి? ఎవరు జోక్యం చేసుకోవాలి? ఇది నా కుటుంబం, సంఘంలో ఉన్నవాడు నా సహోదరుడు, నా సహోదరి. మన సొంత సహోదరికి ఎలాగైతే బాధ కలుగుతుందో అలాగే మనం ఎప్పుడు ఎవరికి నష్టం కలిగినా నా సహోదరుడికి జరిగింది, తలో 5,000 వేసుకుంటే ఆపరేషన్ జరుగుతుంది, జరగదండి. ఇవ్వాలన్న మనసు ఉండాలి కదా, మరి చేయాలని మనస్తత్వం ఉండాలి కదా మనకి. 2 నెలలు అయిందండి, మొన్నే చెన్నైలో చేయించండి ఆపరేషన్. హ్యాపీగా తిరుగుతున్నాడండి. మాకు ఇప్పుడు గర్వం, మా సంఘంలో ఒక ప్రాణం పోకుండా మేము నిలబెట్టాము. చుట్టుపక్కల సంఘాలన్నీ ముక్కు మీద వేలేసుకున్నాయండి. అలా 1000 మంది 2,000 మంది ఉంటారు. ఎవరికైనా సహాయం చేయమంటే 5,000 చేస్తారంట. మా సంఘం భేద సంఘమైన మేము ఇన్ని లక్షలు పోగేసి ప్రాణాన్ని నిలబెట్టాం. అది సంఘం అంటే, అది సంఘం అంటే. సంఘంలో ఇంకా విద్యావంతులు తయారవ్వాలండి, సంఘంలో చదువుకున్న వాళ్ళు ఉండాలండి. చదువుకుని ఉద్యోగాలు చేసే వాళ్ళు ఏం చేయాలంటే ఆ సంఘంలో చదవని వాళ్ళు ఉంటే వాళ్ళు చదివించాలండి. బిహార్లో అలాగే చేస్తాడు ఒక కన్య. వాళ్ళ అమ్మగారు అట్లు అమ్మేవారండి. ఇవి చెప్తేనే మీకు అర్థమవుతాయండి. అట్లు అమ్మితే వెనకాల చట్నీ వేసేవాడండి ఈ అన్నయ్య. అట్లు అమ్ముకుంటూ ఇంటింటికి వెళ్తే ఈ వెనకాల చట్నీలు వేసేవాడు ఈ అబ్బాయి. చదువుకుని కష్టపడి చదువుకుని ఇంజనీర్ అయిపోయాడు. ఇంజనీర్ అయ్యాక ఏమనుకున్నాడంటే నిర్ణయం తీసుకున్నాడు ఏంటంటే, సగం జీతం నేను సంఘంలో లేని వారికి సహాయం చేస్తాను.
సగం జీతం హైదరాబాద్లో చేశాడు, చెన్నైలో చేశాడు, ఇప్పుడు లండన్లో ఉన్నాడు. వచ్చే సగం జీతం అందరికి ఎవరెవరికి సహాయం చేయాలో సంఘంలో ఉన్న పేదవారందరికీ సహాయం చేస్తాడు. ఇప్పుడు ఆ అబ్బాయి అవన్నీ మా సంఘంలో ఒక అమ్మాయి బాగా చదివి అమ్మాయి ఉందాడు, టాపర్ అనమాట. కానీ చదువుకోవడానికి డబ్బులు లేవు. డాక్టర్ చదివిస్తున్నాడు. ఇప్పుడు ఆయన డబ్బుల్లో ఆ సంఘంలో అమ్మాయిని ఏం చదివిస్తున్నాడంటే డాక్టర్ చదివిస్తున్నాడు. ఎక్కడి నుంచో ఎవరో పైనుంచి దిగొచ్చి మనకి ఏమీ చేయరు. మన పరిస్థితులు మనమే చక్క చేసుకోవాలి, మనకు మనమే సహాయం చేసుకోవాలి, చదువుకోవాలి, సంపాదించాలి. ఆ డబ్బు ఎక్కడ ఉపయోగించాలంటే నేను బంగారం కొనుక్కుంటాను, తులం బంగారం నెత్తి మీద వేసుకుంటాను, బ్యాంకులో ఎడతాను, బీరువాలు ఎడతాను. బీరువాలు ఎడతాం వల్ల ఉపయోగం ఏముంది? నేను అది చేస్తాను, ఇది చేస్తాను. మీలో ఎవరైనా సరే అంటే ఇప్పుడు ఎమ్మని నేను చెప్పట్లేదు, మీలో ఎవరైనా సరే ఎప్పుడైనా దేవునికి బంగారం ఇచ్చిన వాళ్ళు ఉన్నారా? మీలో ఎప్పుడైనా ఎవరైనా ఊరుకోండి, దేవునికి బంగారం ఎవరు ఇస్తారో? ఆయనకి బోల్డంత బంగారం ఉంటుంది. మీలో ఎవరైనా ఎప్పుడైనా దేవునికి బంగారం ఇచ్చిన వాళ్ళు ఉన్నారా? ఇవ్వాలండి. మీరు ఇచ్చారంటే నేను ఇచ్చానండి, చాలాసార్లు ఇచ్చానండి. నేను దేవుని కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు జోబులో డబ్బులు లేవనుకోండి, వెంటనే బంగారం తీసి ఇచ్చేసేవాడిని. ఆ ఇచ్చే మనసు ఉండాలండి. ఇది దేవునికి ఇది దేవుని పనికి ఉపయోగపడుతుంది. నేను, నా బిడ్డలు, నా కుటుంబం, నా బంగారం అంతా దేవునికి ఉపయోగపడుతుంది అంటే భూమి మీద దానికి మించిన భాగ్యం ఇంకేముంది? మన సమస్తం, అనుకున్న సమస్తం అంతా ఎవరికి ఉపయోగపడాలంటే దేవునికి. అంటే మన దేవునికి ఉపయోగపడకపోతే నీ భూమి మీద పుట్టడం వల్ల అనవసరం అండి, నువ్వు భూమి మీద జన్మించడం వల్ల అనవసరం అండి. ఆదిమ సంఘం అంతా నిర్ణయాలు తీసుకున్నారు, నిర్ణయాలు తగ్గట్టు ప్రతి ఒక్కడు పనిచేస్తున్నాడు. అలా పనిచేస్తుంటే మనుషులందరూ వారి సహవాసాన్ని చూసి మనుషులందరి వల్ల ఏం పుట్టిందంటే దయ పుట్టిందండి. ఇప్పుడు భీమవరంలో కానీ మచిలీపట్నంలో కానీ మా సంఘం పేరు ఎత్తితే అందరికీ ఆ సంఘానికి అదపొద్దు ఎవడో, ఆ సంఘంలో చేసినట్టు సహాయం ఎక్కడ చేయరు. ఆ సంఘస్థులు లాంటి మంచి వాళ్ళు ఇంకెవ్వరు ఉండరు. ఎప్పుడు శత్రువుల్లో ఉండేవారండి. ఇప్పుడు మాకంటూ ఓ పేరు వచ్చేసిందండి. అక్కడ ఒక కుర్రోడిని నిలబెట్టి ప్రాణం నిలబెట్టారు ఆ సంఘం. చాలండి, నువ్వు ప్రాంతంలో ఉన్నావంటే నీ సంఘానికి మంచి పేరు రావాలి, నువ్వు వెళ్తున్న సంఘానికి మంచి పేరు తేవాలి. దేని బట్టి వస్తుంది? నువ్వు చేసే పనులు బట్టి. భోజనాలు బాగా పెట్టాం, బూరేసాం, గారేసాం, ఇవి కాదు, దీనికి మించి చాలా చేయాల్సినవి ఉన్నాయి. అవి చేసిన నాటి దాన్ని ఏమంటారంటే సంఘము. మీ ఇంటి పేర్లు వేరే ఉండొచ్చు, లేకపోతే మీ విల్లులు వేరే ఉండొచ్చు, కానీ మనందరం ఎవరు అంటే మనందరం ఒక కుటుంబం. ఆ కుటుంబం అని ఎప్పుడు నీ మనసులో వస్తుందో అప్పుడు దేవుని పని బలంగా చేయగలవు. అలా యెరూషలేము సంఘం చేసింది. ఇంకా చదవండి. ఆనందముతోనూ ఆహారము పుచ్చుకొని చుండిరి. అనుదినము వారితో చేర్చుచుండిరి. సంఘం చాలా కష్టపడుతుంది. ఇలా ఈ పనంతా ఎలా చేస్తున్నారు? మళ్ళీ ఆనందంతో నిష్కపటమైన హృదయంతో సంఘంలో ఆనందంతో పాల్గొవాలి. కపటం లేని హృదయాలతో సంఘంలో మనం పాల్గొవాలి. ఇది యెరూషలేములో ఉన్న సంఘం తీసుకున్న నిర్ణయం. ఆ నిర్ణయాలు తగ్గట్టు వారు చేస్తున్న పని రెండు కనబడుతున్నాయి. వారి నిర్ణయాలు కనబడుతున్నాయి, వారు చేస్తున్న పని కనబడుతుంది. అయితే దేవుడు ఇంకేం చేశాడంటే సంఘం అంతా అని చెప్పేయకుండా సంఘంలో కొంతమంది సభ్యుల పేర్లు దేవుడు రాయించాడు. దేవుడు బైబిల్లో ఏం చేశాడంటే యెరూషలేములో ఎలాంటి సంఘ సభ్యులు ఉన్నారు, వారి పేర్లు దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయించారని. యెరూషలేము సంఘం అంతా అభివృద్ధి చెందడానికి గల కారణం ఏంటంటే అందులో కొంతమంది సభ్యులు ఉన్నారు. వారి పేర్లు ఏంటో చూద్దాం. 4వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 36వ వచనం. కుప్రాలో యోసేపు అని ఒకడు ఉండెను. ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టి ఉండిరి. ఇతడు భూమి గలవాడయ్యుండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తల పాదముల యొద్ద పెట్టెను. ఆ సంఘంలో ఒక సభ్యుడు ఉన్నాడంట. ఆ సభ్యుడి పేరు ఏంటంటే బర్నబా ఎలాంటి వాడంటే దేవుని కోసం ఏవైనా చేయడానికి సిద్ధపడేవాడు బర్నబా. సంఘంలో చూశాడు, ప్రతి పూట ఎంతమందికి భోజనం పెట్టాలండి? 3000 మంది. మరి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇలాంటి సంఘ సభ్యులు ఏం చేశారంటే బర్నబా భూమి గలవాడయ్యుండి దానిని అమ్మి దాన్ని వెల తెచ్చి ఎవరి పాదాల దగ్గర పెట్టాడంటే అపోస్తల పాదముల యొద్ద పెట్టాడండి. ఏ నిర్ణయం తీసుకున్నాడంటే సంఘం కోసం నా భూమి అమ్మేతాను. మనం అమ్ముంటాం. దేనికోసం అమ్ముంటాం? పెళ్ళిగా అమ్ముంటాం. మనం అమ్ముంటాం. దేనికి అమ్ముంటాం? అప్పులు ఎక్కువైపోయి అమ్ముంటాం. మనం అమ్ముంటాం. దేనికి అమ్ముంటాం? మన అవసరాల కోసం అమ్ముంటాం తప్ప
సంఘం కొరకు భూములు అమ్మేసి అంత విశ్వాసులు ఈ రోజుల్లో ఉన్నారా అంటే సమాధానం మీరు చెప్తే బాగుంటుంది. అర్థమైందండి? ఆ ప్రసంగం అర్థమవుతలేదండి. సంఘం కొరకు ఈరోజు భూములు అమ్మేసి అంత విశ్వాసులు ఈ రోజుల్లో ఉన్నారా అంటే సమాధానం ఏంటంటే ఒకటే ఆన్సర్ ఏంటంటే లేరు. బర్నబా లాంటోడు సంఘంలో లేడు కాబట్టే ఈనాడు సంఘాల అభివృద్ధి జరగట్లేదు. సంఘంలో బర్నబా లాంటోడు ఒక్కడుంటే చాలండి. సంఘానికి 100 మంది 200 మంది అక్కర్లేదు. బర్నబా లాగా దేవుని కోసం ఆలోచించేవాడు బర్నబా లాంటోడు ఒక్కడు కావాలి. సంఘానికి ఒక్కడు చాలండి. అలా ఆలోచించేవాడు ఒక్కడుంటే చాలండి. సంఘం చాలా అభివృద్ధి జరుగుతుందండి. మన సంఘం ఎందుకు అభివృద్ధి జరుగుతలేదు? మనం ఎందుకు కనీసం నెలకు కూడా ఒకసారి భోజనాలు ఎందుకు పెట్టలేకపోతున్నాం అంటే మన సంఘంలో బర్నబా లేడు కదా. మన సంఘంలో ఎల్లయ్య ఉన్నాడు, పుల్లయ్య ఉన్నాడు, పెంటయ్య ఉన్నాడు, సుబ్బయ్య ఉన్నాడు, నేను కూడా ఉన్నాను సంఘంలో. మన సంఘంలో బర్నబా లేడు కదా. నిజంగా అప్పుడు బర్నబా ఇప్పుడు ఉంటే కనుక అప్పుడున్న బర్నబా ఇప్పుడు సంఘంలో ఉంటే సంఘం అభివృద్ధి జరుగుతుందండి. మామూలుగా జరగదండి అభివృద్ధి. ఏమి దాచుకోకుండా ఇచ్చేసాడండి. దేవునికి ఇవ్వటం వేరు, దాచుకోకుండా ఇవ్వటం వేరండి. రెండింటికి చాలా తేడా ఉందండి. దేవునికి ఇవ్వటం అందరూ ఇస్తారు, దాచుకోకుండా దేవుడికి ఇచ్చేవారు బర్నబా. అలాంటి బర్నబా ఉన్నాడు కంటే యెరూషలేము సంఘానికి ఒక మంచి నాయకుడిలా పనిచేశాడండి బర్నబా. ఇంటికి వెళ్ళాడు. మరి ఆ ఊరు కాదంట, ఆయన ఎక్కడంట ఊరు? కుప్రాలో పుట్టిన లేవీడగు యోసేపు అని ఒకడు ఉండేను. కుప్రా అంటే అతను ఊరు. యెరూషలేము వదిలిపెట్టి ఊరెళ్ళి స్థలం అంతా అమ్ముకుని డబ్బంతా పట్టుకుని వచ్చేసాడండి. ఎవరికి ఇవ్వడానికి? ఎదిగో ఈ డబ్బంతా మీకే అంటే. ఆనాడు బర్నబా లాంటి వాళ్ళు సంఘాలు ఉన్నారు కాబట్టి సంఘం అభివృద్ధి చాలా జరిగింది. కిందకి చదివితే కిందకి ఇంకో మాట చదవండి. 5వ అధ్యాయం 1వ వచనం. అననీయ అని ఒక మనుషుడు ఉండేను, సప్పీరాతో ఏకమై పొలం అమ్మని. ఇంకో భార్యాభర్తలు రెడీ అయ్యారండి. ఈ భార్యాభర్తలు కూడా ఏంటి? దేవుని సంఘంలో మన స్థలాలు ఉపయోగపడాలని ఈ భార్యాభర్తలు కూడా దేవుని కోసం స్థలం వేశారండి. అలాంటి సభ్యులు ఉన్నారు. అయితే తర్వాత వాళ్ళు బుద్ధి గడ్డి తిని డబ్బును చూసిన తర్వాత వాళ్ళు పాడైపోయారు. కానీ యెరూషలేము సంఘంలో ఎలాంటి బలమైన సభ్యులు ఉన్నారంటే ఇదిగో బర్నబా ఉన్నాడు, అక్కడ అననీయ ఉంది, అక్కడ సప్పీరా, వీళ్ళందరూ ఉన్నారు. ఇలాంటి సభ్యులు ఉన్నంతకాలం సంఘం అభివృద్ధి జరుగుతూనే ఉంటుంది. మన సభ్యులు ఇప్పుడు సభ్యులని పిలవబడుతున్న క్రైస్తవులు ఏంటంటే ఏదన్నా 10,000 ఇచ్చారనుకోండి, వాళ్ళ పేరు చదవకపోతే ఇంకొంటుందండి 10,000 మాటలు తిట్టేస్తారండి. రూపాయికో తిట్టు ఏంటి, ఎంతకే ఎంత ఇచ్చాడు, ఇంతకే తిప్పుకొట్టి ఎంత 10,000. అయ్యగారు ఏం చేశాడు ఈ కంగారులో? మర్చిపోయాడండి. అక్కడ బర్నబా స్థలం అమ్మాడు, పొలం అమ్మాడని పేతురులు ఎవరో సంఘానికి ఎవరికి చెప్పలేదండి. వాళ్ళు అమ్మేసేవారు, సైలెంట్గా తెచ్చి అక్కడ పెట్టేసి వెళ్ళిపోయారు. అమ్మేసేవారు, సైలెంట్గా తెచ్చి. మనమైతే పెద్ద బ్యానర్ వేయించేస్తామండి. ఆ చెరువు దగ్గర పెద్ద బ్యానర్ వేయించేస్తాం. నేను స్థలం అమ్మాను దేవుని కొరకు, నేను లేకపోతే దేవునికి ఒక విగ్రహం ఇచ్చాను, నేను ఫ్యాన్ ఇచ్చినా ఫ్యాన్ మీద పేరు వేసేస్తున్నారండి. ఇక్కడ లేవులేండి. ఫ్యాన్ ఎత్తే ఫ్యాన్ మీద పేరు, కుర్చీ ఎత్తే కుర్చీ మీద పేరు, ఇంకా మ్యాట్ ఇచ్చినా మ్యాట్ మీద పేరు వేస్తారేమో. టైల్స్ మాత్రం ఇవ్వకలేండి. టైల్స్ మీద పేరు రాస్తే బాగోదండి, చిరాగ్గా ఉంటుందండి. ఈనాడు క్రైస్తవులు ఆనాడు క్రైస్తవులకి ఏమైనా సంబంధం ఉందా అంటే ఎట్టి పరిస్థితుల్లో సంబంధం లేదు. వారు దేవుని కొరకు ఎంతో కష్టపడ్డారు. అలా కష్టపడ్డ విషయంలో బర్నబా ఒకడు, ఆ కింద భార్యాభర్తలు ఇద్దరు. ఇంకా మనం చదివితే 6వ అధ్యాయము 1 నుంచి చదవండి. విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో చిన్న చూపు చూచిరని సనగసాగిరి. ఈ 3,000 మంది సంఘం ఉన్న యెరూషలేము సంఘంలో కొద్ది రోజులకి చిన్న సమస్య వచ్చిందండి. ఎక్కడొస్తుంది సమస్య ఎక్కడ రాదు. కానీ సమస్య ఎక్కడొస్తుందండి? ఎక్కడైనా ఏ పెళ్ళిలోనైనా ఎక్కడైనా సమస్య ఎక్కడొస్తుంది? భోజనాల దగ్గర వస్తుందండి సమస్య. అయ్యి బాబోయ్, ఆది కాండం నుంచి తిండి దగ్గరే సమస్య అండి. బైబిల్లో ఆదమల దగ్గర సమస్య ఎక్కడండి? దేని గురించి? ఏదో తిండి గురించే. మనిషి కక్కుతంతా తిండి గురించేనండి. ఎప్పుడైతే మనిషి దాన్ని అధిగమిస్తాడో, అందుకే తరచుగా ఉపవాసాలు చేయలేడు. తరచుగా ఎందుకు ఉపవాసం చేయాలి? తిండి నీ పొట్ట నువ్వు చెప్పినట్టు వినాలి, నీ శరీరం నీకు లోబడాలి. అందుకే పౌలు అంటాడు, నా శరీరాన్ని నలగొట్టుకొని దాన్ని లోపరుచుకొనిచున్నాను. ఇక్కడ సమస్య తిండి దగ్గర వచ్చింది. అప్పుడు ఏం జరిగింది సంఘంలో? అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్ద నా శిష్యుల సమూహం పిలిచి, మేము దేవుని వాక్యము బోధించడం మాని ఆహారం పంచిపెట్టుట యుక్తం కాదు. ఆ సంఘంలో ఓ సమస్య వచ్చింది. ఎక్కడంటే అన్ని వేల మందికి భోజనం పంచే దగ్గర సమస్య వచ్చిందండి. అప్పుడు పేతురు ఏమన్నాడంటే, అయ్యా, మేము దేవుని వాక్యం బోధించటం మానేసి
ఆహారం పంచిపెట్టడం మంచిది కాదు. అంటే సంఘంలో దేవుని వాక్యం బోధించేవాడు దేవుని వాక్యం బోధిస్తూనే ఉండాలి, పని చేసేవాడు పని చేస్తూనే ఉన్నాడని. అన్ని పనులు ఒకడే చేయలేడాడు. అన్ని పనులు ఒకడే చేయడం అది అసాధ్యం అండి. ఎవరి పని వాళ్ళు చేసుకుంటే సంఘం ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుంది. అప్పుడు వారు ఏం చేశారు? వారు నిర్ణయం తీసుకున్నారు. ఏంటి ఆ నిర్ణయం? కాబట్టి సహోదరులారా, జ్ఞానముతోనూ 7 పరిచారకులు 7 మీలో ఏర్పరచుకుని మేము వారిని ఈ పనికి నియమితము. అయితే మేము ప్రార్థన ఎందును వాక్య పరిచర్యందును ఎడతెగక ఉందమని చెప్పి ఈ మాట జన సమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫను, ఫిలిప్పు, ప్రోకోరు, నికానోరు, తీమోను, పర్మినాసు, యూదుల మత ప్రవిష్టుడగు అంత్యొకవాడగు నికోలాసు అని వారిని ఏర్పరచుకొని వారిని అపోస్తలుల ఎదుట నిలవబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. ఇప్పుడు సంఘంలో పని చేయడానికి ఎంతమందిని ఏర్పాటు చేశాడంటే 7 పరిచారకులు. ఈ 7 పరిచారకులు ఏం చేయాలి? వీరు చేయాల్సిన పని ఏంటి? ఒకరు కాదు, ఇద్దరు కాదు, 8,000 మంది అండి. 3,000 మందికి ఏం చేయాలి అంటే ఆహారం పెట్టాలి. ఆహారం పెట్టే బాధ్యత, వడ్డించే బాధ్యత, దేవుని సన్నిధిలో పనులు చేసే బాధ్యత ఎవరికి అప్పచెప్పారంటే 7 పరిచారకులు. వారి పేర్లు కూడా ఇచ్చారండి. ఆ రోజు అంత సేవ అలా జరిగిందంటే సంఘంలో పరిచర్య చేసే పరిచారకులు ఉన్నారండి. నేను దేవుని సన్నిధిలో పరిచర్య చేయాలి, నా బిడ్డలు పరిచర్య చేయాలి, నా బిడ్డలు తొడవాలి, నా బిడ్డలు సదరాలి. మనమేమనుకుంటామంటే నీట్గా రెడీ అయ్యి వెళ్ళి కూర్చుంటే సరిపోద్ది, సమయానికి వెళ్తే సరిపోద్ది మనం. మరి ఆనాడు ఏం చేసింది యెరూషలేము సంఘం? యెరూషలేము సంఘంలో బర్నబా లాంటి సభ్యులు ఉన్నారు. యెరూషలేము సంఘంలో దేవుని కోసం ఎంత పనైనా పనిచేసే స్టెఫన్ లాంటి వ్యక్తులు ఉన్నారు. దేవుని కోసం ప్రాణం పెట్టాడని స్టెఫను, దేవుని కోసం పనిచేసే ఫిలిప్ లాంటి వారు ఉన్నారు. ఈ పేర్లు కనబడుతున్నాయి తప్ప ఈ రోజుల్లో స్టెఫన్ అని పేరు కనబడుతుంది, ఫిలిప్ అని పేరు కనబడుతుంది, నికోలాస్ అని పేరు కనబడుతుంది, తర్వాత ఇంకెవరు బర్నబా అని పేరు కనబడుతుంది, యోసేపు అని పేర్లు మాత్రమే కనబడుతున్నాయి. మనుషుల వ్యక్తిత్వాలు మాత్రం, మనుషుల జీవితాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కనబడతలేదు గాక కనబడతలేదు. అలాంటి సంఘం అంత అభివృద్ధి చెందడానికి గల కారణం ఏంటంటే బోధకులు, మంచి బోధకులు ఉన్నారండి ఆ సంఘంలో. ఏ సంఘంలో అండి? యెరూషలేము సంఘంలో ఎవరున్నారు? బోధ చేసే మంచి బోధకులు ఉన్నారు. దేవుని కోసం ఏమైనా ఆస్తులు అమ్మేసే బర్నబా లాంటి వాళ్ళు ఉన్నారు. దేవుని కోసం ఎంతైనా పనిచేసే పరిచారకులు, స్టెఫన్ లాంటి పరిచారకులు 7 ఉన్నారు. ఎంతమంది ఉన్న సంఘం అభివృద్ధి జరుగుతుందా జరగదా? ఎంతమంది మంచి మనుషులు ఉన్న సంఘం అభివృద్ధి జరుగుతుందా జరగదా? జరుగుతుందండి. మరి మనకెందుకు జరగట్లేదు? మనం ఎందుకు అభివృద్ధి చెందట్లేదు? మనకెందుకు సంఘం ఎంత మంది అంతమంది ఉంటున్నాం, ఇంకా అవసరమైతే తగ్గిపోతున్నారు తప్ప ఇంకెందుకు పెరగట్లేదు? కారణం ఏంటంటే సంఘం సరిగ్గా పని చేయట్లేదు. అది మీ సంఘం అవ్వచ్చు, మా సంఘం అవ్వచ్చు, సంఘాలని పిలువబడుతున్న ఏ సంఘమైనా అవ్వచ్చు. సంఘం ఆనాడు క్రైస్తవులు పనిచేసినట్టు ఈనాడు క్రైస్తవులు పని చేయట్లేదు. అందుకే సంఘం రోజు రోజుకి క్షీణించిపోతుంది తప్ప సంఘం ఎక్కడ అభివృద్ధి జరగట్లేదు. మళ్ళీ ఒకడు బర్నబా లాంటి వాళ్ళు లెగాలండి, మళ్ళీ స్టెఫన్ లాంటి ఒకళ్ళు లెగాలండి. నేను స్టెఫన్ చేసి పరిచర్య చేస్తాను, నేను స్టెఫన్ లాగా దేవుని కోసం అవసరమైతే చనిపోతాను. ఇలాంటి బలమైన మనుషులందరూ సంఘంలోకి వస్తే సంఘం ఎంత బలంగా తయారవుతుందో చూడండి. సంఘంలో కొంచెం గట్టిగా ప్రసంగం చేసాం అనుకోండి, మొఖం చిన్నదెట్టేసుకుంటారా. సంఘంలో కొంచెం గట్టిగా సువార్తలు గట్టి మాటలు చెప్పాడు అనుకోండి, మొఖం ముడిచేసుకుంటారు, 2వ వారం రారు. ఒకవేళ వచ్చినా వెనకాల కూర్చుంటారు, మొఖం కనబడినట్టు ముసిగేసేసుకుంటారు. ఎందుకు అంటే సేవకుడు నా కోసమే చెప్తున్నాడు, నా కోసమే చెప్తున్నాడు. మరి ఎవరి కోసం చెప్పండి ప్రసంగం? లైట్ కోసం, లైట్ నువ్వు సరిగ్గా వెళ్తలేదు, సరే కరెంట్ బిల్ ఎక్కువ వచ్చేస్తుంది నీ వల్ల, మిల్క్ అంటున్నావు తప్ప నీ వల్ల ఉపయోగమే లేదు, లైట్కి చెప్పాలా? ఫ్యాన్ తిరుగుతున్నావు నువ్వు మధ్యలో కీసి అంటున్నావు, ఫ్యాన్కి చెప్పాలా? ఎవరికి చెప్పాలి చెప్పండి ప్రసంగం? లైట్కి చెప్పాలా, ఫ్యాన్కి చెప్పాలా, లేదా ఈ కెమెరాకి చెప్పాలా? దేనికి చెప్పాలి? ఈ మైక్కి చెప్పాలా? దేనికి చెప్పాలి? ఇవి ఎవరికి? నీ కోసమే, నా కోసమే, మన కోసమే. చిన్న చిన్న విషయాలకి మూతులు మోకాలు ముడుచుకునేవాడు క్రైస్తవ్యానికి ఏమాత్రం పనిచేయడం